అందరికి వందనాలు. ఇప్పుడు అందరం కలిసి ఏసైకి వందనాలు చెప్దాం గట్టిగా. ఏసైకి గట్టిగా చెప్పాలా? ఇంకొంచెం స్వరం పెంచుదామా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం అందరం కలిపి చదవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని అందరం కలిపి చదువుతున్నాం. రెడీ? 1 2 3 స్టార్ట్. అందరూ చదవాలి. ఇంతమంది 100 మంది చదివితే ఎలా ఉండాలి? రెడీ? 1 2 3 స్టార్ట్. నా కుమారుడా, మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను, శాంతిని మీకు అనుగ్రహించును. ఆమేన్ అనండి ఒకసారి గట్టిగా. రైట్. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడబోతున్నాడు. నమ్మి ప్రభుకి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి ఒకసారి. అందరూ చెప్పాలి. ఇంగ్లీష్లో మాట్లాడండి, ఏం కాదు. థ్యాంక్ యూ జీసస్. రైట్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. మనం ఇది చాలా అతి ప్రాముఖ్యమైన సంవత్సరంలో ఉన్నాం. 2025. అందరూ 5 ఏళ్ళు ఎలా చూపించండి? 2025 ఇలా అనండి. అందరు 5 ఏళ్ళు కూడా అనాలి. 2025. ఎన్నో నెలలో ఉన్నాం? 5వ నెల. ఎన్నో నెల అండి? 5వ నెల. చాలామంది ఈ సంవత్సరాన్ని చాలా ఒక ప్రవచనాత్మకమైన సంవత్సరంగా పరిగణించారు. ఎందుకంటే దేవుడు మొదటి రోజు వెలుగును చేశాడు. సూర్యుడు లేకుండా వెలుగును కలమన్నాడు, వెలుగు వచ్చింది. 2వ రోజు ఆకాశం నుంచి నీటిని వేరు చేశాడు, నీటిలో నుంచి భూమిని వేరు చేశాడు. 3వ రోజు చెట్లు కలుగునుగాక అన్నాడు, చెట్లు వచ్చేసాయి. 4వ రోజు గెలాక్సీని చేశాడు, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను చేశాడు. 5వ రోజు చేప చేశాడు. ఏం చేశాడు చెప్పండి ఒకసారి గట్టిగానండి. ఏం చేశాడు? చూడలేదు ఇప్పుడు, తెలుసుగా. 5వ రోజు ఏం చేశాడు? చేపలు చేశాడు. చేపలు చేస్తూ ఏమన్నాడంటే, సమృద్ధిగా చేపలు కలుగునుగాక. మొట్టమొదటిసారిగా అక్కడే వాడాడు ఆ మాట. ఏ మాట? సమృద్ధి. ఈ మాటని 5వ రోజు వాడాడు. అందుకే 2020. అందరూ చెప్పాలి చేతులు. 2020. అందరం ఇప్పుడు దాకా అందరం కలిపి పాటలు పాడాం, అందరం కలిపి ప్రార్థన చేసాం, అందరం కలిపి ఆరాధన చేసాం. ఒక్క 40 నిమిషాలు అందరం కలిపి ప్రసంగం చేసుకుందాం. ఆమేన్ అనండి. అందరూ అన్న గట్టిగా. కుర్చీలో ఉన్న కూడా అనండి ఆమేన్ అనండి. అమ్మగారు మీరు కూడా ఆమేన్ అనండి. ఇప్పుడు అందరు కలిపి అనండి ఒకేసారి ఆమేన్. రైట్. ఇలా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఇప్పుడు చెప్పండి. 2020. చేతులు చూపించాలి. 2020 ఎన్నో నెల, ఎన్నో రోజు చెప్పాను. సృష్టిలో ఏం చేశాడు? చేప చేస్తూ ఏమని పలికాడు? సమృద్ధి కలుగునుగాక. అందుకే మన అల్లూరులో ఎంతమంది ప్రజలు ఉన్నారో చెప్పేస్తారు, ఒంగోలులో ఎంతమంది ప్రజలు ఉన్నారో చెప్పగలం, మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ప్రజలు ఉన్నారో చెప్పగలం, మన సముద్రంలో ఎన్ని చేపలు ఉన్నాయో చెప్తారా? ట్రై చేస్తారా? ఏదోటి చెప్పండి. అసలు ఎవరైనా చేయగలరా? ఎవరి వల్ల కాదు. ఎందుకంటే అది యెహోవా అనుగ్రహించిన సమృద్ధి, అది ఆకాశం అంత ఉన్నతం. ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందులో ఈ సంవత్సరానికి ఇంకా చాలా ప్రాముఖ్యత ఉంది. 25 అనండి ఒకసారి గట్టిగా. మంచిగా చెప్పండి. 25 అనండి. 2 అనండి. చెప్పాలి లెక్కల మాస్టర్ నీ రాత్రికి. అందరూ అనాలి. ఎంతకి ఎంత శబ్దం వచ్చింది అందరూ రావాలి. 2 అంతలా నూరెత్తండి. 5 2 గట్టిగా, ఇంకా గట్టిగా, సిగ్గుపడకండి అనండి. 5 2 5. బైబిల్లో ఎక్కడన్నా చదివినట్టుందా ఈ నెంబర్లో? 5 2. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్ తల్లి. ఏంటిదమ్మా? 5 రొట్లు 2 చేపలు. ఆమెన్ అనండి ఒకసారి గట్టిగా. చిన్ని ఆహారం చూసారా? 2025 చిన్ని ఆహారం తీసుకొచ్చి పెద్ద యేసయ్య చేతిలో పెట్టగానే అసలు నాకు రేపు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోని చూడాలని ఉంది నిజంగా. 3 రోజులు అన్నం తినలేదట. అది పైగా నాన్న మీ దగ్గర ఏమన్నా ఉందా? నా దగ్గర ఉంది అంకల్, నేను ఇస్తాను పదా అంటే, చిన్ని పిల్లడు చిన్ని చేత్తో, ఆ విశ్వాసంతో, చిన్ని అడుగులతో ఆ చిన్ని ఆహారాన్ని పెద్ద యేసయ్య చేతిలో పెట్టగానే 5,000 మంది పురుషులు, మళ్ళీ అక్కడ కూడా 5,000 మంది పురుషులు అంటే సుమారు 20,000 మంది అని బైబిల్ పండితులు అంటారు. 20,000 మంది తినగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. అంటే ఒక్కొక్క నెలకి మంచిగా ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. పర్లేదు గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు నిజంగా ఈ లెక్కలు ఏంటండి భలే ఉంది అనుకోవచ్చు. నాకేం తెలుసు, బైబిల్ ఏకంగా ఒక పుస్తకమే రాశాడు, సంఖ్యాకాండం అని, నెంబర్స్ అని
ఓ పుస్తకమే రాశాడు. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, ఈ సంవత్సరం మనందరం రోజుకి 5 అధ్యాయాలు తగ్గకుండా దేవుని వాక్యం ధ్యానం చేయాలి. చూసారా తగ్గింది శబ్దం? మీ యథార్థం మామూలు కాదు మీరు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సంవత్సరం 5 అధ్యాయాలు తగ్గకుండా దేవుని వాక్యం ధ్యానం చేయాలి. కొంచెం పెరిగింది, అందరూ ఒప్పుకోవట్లా. చూద్దాం అసలు కుర్చీలో అయితే. ఈ సంవత్సరం 5 అధ్యాయాలు తగ్గకుండా దేవుని వాక్యం ధ్యానం. ఈ సంవత్సరం 5 అని చెప్తే కానీ అనరా నేను. ఈ సంవత్సరం 5 అధ్యాయాలు తగ్గకుండా దేవుని వాక్యం. ఆమె అనేటప్పుడు ఇలా అన్నాను, తప్పే ఉంది. ఈ సంవత్సరం 5 అధ్యాయాలు తగ్గకుండా దేవుని వాక్యాన్ని అందరూ ధ్యానం చెయ్యాలి. ఆమె అన్నావా గట్టిగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంటే హల్లెలూయా, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మాట్లాడుతూ సామెతల గ్రంథకర్త ఇలా మాట్లాడాడు, నా వాక్యాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞల ప్రకారం మీరు నడవండి. ఆ కండిషన్ పెట్టి ఈ అధ్యాయం అంతా కండిషన్స్ అప్లైడ్, షరతులు వర్తిస్తాయి. ఇదిగో మీరు ఇది చేయండి, ఇది జరుగుతుంది, ఇది చేయండి, ఇది జరుగుతుంది, ఇది చేయండి, ఇది జరుగుతుంది, ఇలా ఉండండి, ఇలా ఉంటారు. అలా ఒక షరతులతో కూడినటువంటి అధ్యాయం, చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. జ్ఞాని రాసిన అధ్యాయంలో ఇది చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నా, మీరు వాక్యాన్ని మర్చిపోకండి. రెండోది, దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతకండి. ఆ 2 చేస్తేనట దేవుడు మనకు 3 ఇస్తాడట. 2 చేస్తే ఏమిస్తాడు? 3 ఇస్తాడు. మీరు దేవుని వాక్యం మర్చిపోవద్దు, నా ఆజ్ఞల ప్రకారం నడవండి, అప్పుడు 3 ఏమొస్తాయి? నేను మీకు దీర్ఘాయువు దయచేయబోతున్నాను. రెండోది ఏంటి? సుఖజీవంతో గడిపే సంవత్సరాలు ఇవ్వబోతున్నాను. మూడోది ఏంటిది? శాంతిని మీకు దయచేయబోతున్నారు. 2 చేతులు పైకెత్తి ప్రభువుకు వందనాలు చెప్పొచ్చుగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే లెక్క ప్రకారం 90వ కీర్తన పాడుతూ దీర్ఘాయువు అంటే 80 ఏళ్ళు అన్నాడు. ఈ రోజుల్లో అసలు చాలామంది అసలు అన్ని సంవత్సరాలు ఎక్కడ ఉన్నారు? అసలు కొన్ని కుటుంబాల్లో అయితే మరీ ఘోరం. ఏంటనుకుంటున్నారు? యవ్వన వయసులోనే పిల్లలు చచ్చిపోవటం, యవ్వన వయసులోనే భర్తలను కోల్పోవటం, భార్యలను కోల్పోవటం, చిన్న చిన్న బిడ్డల్ని కోల్పోవటం. చాలా కుటుంబాలు ఆ భయంకరమైన ఖర్చుతో ఇబ్బందులు పడిపోతున్నాయి. అసలు కొంతమందికి అదొక సాంప్రదాయంలాగా వచ్చేస్తుంది. చిన్న వయసులోనే కుటుంబంలో ఇటువంటి పరిస్థితులన్నిటినీ, నేను ఒక మాట చెప్పనండి, దానికి ఎక్కడా బంధకం విరగొట్టబడదు. దేవుని వాక్యం ద్వారా సమస్తాన్ని విరగొట్టగలిగిన వారంగా దేవాదేవుడు మనల్ని మార్చాడు. ఆమేన్ అనండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన మాట్లాడితే ఏమన్నాడు? దీర్ఘాయువు. అంత మాత్రమే కాదు, సుఖజీవంతో గడిపే సంవత్సరాలు. ఎందుకు ఆ 2 మెన్షన్ చేశాడంటే, చాలామంది చాలా కాలం ఉంటారండి, కానీ ఎప్పుడు హాస్పిటల్ చుట్టూనండి. కొంతమంది ఎప్పుడు సూదులేనండి. ఇక చివరిదాకా వాళ్ళతో చేయించుకోవడం, వాళ్ళు చేయడం ఇష్టం లేక, వాళ్ళు తిట్టడం, ఇల్లు తిట్టడం, ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళకి బాధాకరంగా, భారంగా ఇలా ఉండిపోయిన వారు చాలామంది ఉన్నారు. నేను ఈ రాత్రి ఒక మాట చెప్పమంటారండి. దేవాదేవుడు మనం కనుక ఆయన చెప్పిన మాట ప్రకారం చేస్తే దీర్ఘాయువునిస్తాడు, సుఖజీవంతో గడిపే సంవత్సరంలో కూడా మనకు దయచేయబోతున్నాడు. అంటే చివరి రోజు దాకా మనందరం పాటలు పాడుతూనే వెళ్ళిపోతాం. చివరి రోజు దాకా ప్రసంగం చేస్తూనే ఉంటాం. చివరి రోజు దాకా పెద్ద మోకాలు వేసి ప్రార్థన చేసి, ప్రభువా మా అల్లూరులో ప్రతి గడపలో బాప్తిస్మాలు జరగాలి నాయన, మా ఊరంతా మారిపోవాలయ్యా, అల్లూరులో ఉన్న ప్రతి మందిరం కిక్కిరిసిపోవాలి నాయన, ఈ స్థలం సరిపోవట్లేదు నాయన, ఆ మాట వినబడాలి ప్రభువా అని. ఎప్పుడు దాకా? చివరి దాకా. మనందరం ప్రార్థన గోల్ ఏమన్నారంటే, ప్రభా నేను ఉన్నంత కాలం హాస్పిటల్లో కాదు నాయన, చివరి రోజు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, మనందరికీ దేవుడు దీర్ఘాయువు దయచేయబోతున్నాడు. అంత మాత్రమే కాదు, సుఖజీవముతో గడిపే సంవత్సరాలు, చివరి రోజు వరకు పరిచర్య చేసే సంవత్సరాలు, చివరి రోజు వరకు సేవకులతో కలిపి ఏదో ఒక పనిలో ఉండే సంవత్సరాలు, చివరి రోజు వరకు దేవుని కొరకు పాటుపడే సంవత్సరాలు. అసలు కొంతమందికి ఆ భాగ్యం ఉండదు. కొన్ని పరిస్థితులు ఎంత ఘోరంగా ఉంటాయి అంటే, పాపం చిన్న వయసులోనే వెళ్ళిపోవటం, పితరుల తాళ నుంచి వస్తున్నటువంటి ఆ సాంప్రదాయం కొనసాగటం. ఓయ్యో బాబోయ్, ఉంటుందా ఆశ?
కానీ కొంతమందికి దీర్ఘాయువు ఉంటే సుఖజీవంతో గడిపే, కొంతమందికి దీర్ఘాయువు ఉంటే సంవత్సరాలు ఉండవు, కొంతమందికి సంవత్సరాలు ఉంటే దీర్ఘాయువు ఉండదు. ఇప్పుడు జార్జ్ బుష్ ఉన్నాడు, 79 సంవత్సరాలు వచ్చేసాయి, ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? ఒకటే. దీర్ఘాయువు ఉంది, 80 ఏళ్ళు వచ్చి, కానీ ఒక సంవత్సరాలు లేవు. కొంతమందికి సంవత్సరాలు ఉంటాయి, దీర్ఘాయువు ఉండదు. ఎవడో పిల్లవాడు కూడా ఉన్నాడు, వాళ్ళ నాన్న పొరపాటున తొందరపడి బండి ఒకటి కొనిచ్చాడు, ఆడిని రోడ్డు మీద తోలమంటే బీచ్లో తోలాడు, వెళ్ళిపోయాడు. ఇంకా బతకడానికి 50 ఏళ్ళు ఉన్నాయి, ఏం ప్రయోజనం? ఏమి లేదు, దీర్ఘాయువు లేదు. నేను ఒక మాట చెప్పనా, ఆ రెండింటిని దేవాదేవుడు మనందరికి అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పితరులకు ఆ భాగ్యం లేదు కదా, దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, నాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. మనందరికీ దయచేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇవన్నీ ఎందుకు వాడాలి మనం? దీర్ఘాయువు ఉందండి, సుఖజీవంతో ఉన్న సంవత్సరాలు ఉన్నాయండి, మరి ఇవన్నీ ఏం చేయాలండి? ఫేస్బుక్లో పోస్టులు పెట్టకండి, రీల్స్ చేసుకోవటాకండి, ఏమంటే లోకం కోసం బతకకండి, రాజకీయాల కోసం బతకకండి, సినిమాల కోసం, సినిమా యాక్టర్ల కోసం బతకకండి. దేనికోసం తెలుసా? దేవుడు మనకిచ్చిన ప్రతిరోజు ప్రతి నిమిషాన్ని మనందరం ప్రభువు కొరకు బ్రతికే వారంగా మార్చుకోవాలి. అందుకే ఇచ్చాడు ఈరోజు. మనకి ఎందుకు ఉంది ఇంత ఆరోగ్యం? ఎందుకు ఇచ్చాడు ఈ ఆయుష్? ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం? మనం ప్రభువు కోసం బ్రతుకుతాము అని నమ్మి మనకు అనుగ్రహించాడు. మన తీర్మానం ఏమై ఉండాలి? నేను నీ కోసం బతుకుతాను ప్రభు. ఆమెను చెప్పొచ్చుగా ఒకసారి గట్టిగా. మా తండ్రి కోసం ఏం బతుకుతామండి, హల్లెలూయా చెప్పొచ్చుగా. అసలు నేనేమంటానంటే, మన పితరుల కాలంలో జరగని కొన్ని పరిచర్లు, కొన్ని కార్యాలు దేవాదేవుడు మన తరంలో చేయించుకోబోతున్నాడు. విశ్వాసంతో బ్రతుకుతాం. అబ్రహాము అనండి ఒకసారి గట్టిగా, పర్లేదు గట్టిగా అనండి. కొన్ని బావులు తవ్వించాడు, శత్రువులు వచ్చి పూర్తి చేశారు. తర్వాత ఎవరు వెళ్ళి తవ్వించారు? ఇస్సాకు వెళ్ళి తవ్వించాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఏమయ్యా చక్కగా కొత్తవి తవ్వించుకోవచ్చుగా, ఎందుకు ఆ పాత బావులే, ఎందుకు ఆ పాత ఊరే, ఎందుకు ఆ పాత, ఎందుకు ఇదే చక్కగా అప్డేటెడ్ పరిచర్లు వచ్చాయి, అప్డేటెడ్గా ఉండొచ్చుగా, ఎందుకు అయ్యా నీకు ఆ బావులే ఎందుకు తవ్వించా అని అనగానే ఇస్సాకు ఏమంటుంది తెలుసా? మా నాన్నదే. ఎవరిదే? మన ఈ మధ్యకాలంలో ప్రభు సన్నిధికి వెళ్ళారు కదా ఒక దైవజనులు, ప్రవీణ్ పగడాల గారు, హతసాక్షిగా వెంచబడి ప్రభు సన్నిధికి వెళ్ళారు. చాలా మంచి దైవజనుని కోల్పోయాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా ఆయన ప్రసంగాలు చాలా మందిలో ఒక ఆసక్తిని, ఒక రోషాన్ని నింపాయి. అవునంటారా కాదంటారా? అవునంటారు కాదంటారా? దైవజనులు, నా ఆత్మీయ నాయకులు జఫన్యా గారు ఇలా అన్నారు, ఆయన చనిపోయాడు అనుకుంటున్నారు, కాదు ఆయన చనిపోయి బ్రతుకుతున్నాడు అన్నారు. ఆయన చనిపోయి బ్రతుకుతున్నాడు. ఆయన చంపేస్తే అందరూ ఏడ్చేస్తారు అనుకున్నారు, కాదు ఆయన చనిపోయిన తర్వాత ఇంకా వేస్తారు రక్తం. ఆమె అంటలా మరి మీరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను నిన్నగాక మొన్న ఆయన షార్ట్ మెసేజ్ ఒకటి విన్నాను. ఆయన అట ఒక విమానం ఎక్కారట. విమానం ఎక్కగానే ఏమెక్కారు? ఎక్కగానే కిందకు చూశారు. కిందకు చూడగానే చికాగో కనపడింది. ఏం కనపడింది? చికాగో కనపడింది. పక్కన పిలిచి రే ఇట్లా అన్నాడంట. ఏంటి కిందకు చూసావా? ఏంటి చికాగో? అయితే మన అందే భలే అంటారు ఆయన భాష, ఆ లాంగ్వేజ్. అయ్యి బాబాయ్ తిడతాకుండా అవుతా తిడుతున్నాడు ఆయన. మళ్ళీ విమానం ఎక్కాడు, మళ్ళీ కింద చూశాడు. మళ్ళీ ఈసారి డల్లాస్ కనపడిందండి. రే ఇట్లా అన్నాడంట. ఏంటి కింద చూడు? ఏముంది? డల్లాస్. అయితే మన అయిందే. ఎంత బాగుంటుంది ఆ టెర్మినాలజీ కదా. వెళ్ళేసి ఒకటి మిస్ అయిపోయాం. నేనేమంటానంటే అతి త్వరలో మనందరం విమానం ఎక్కబోతున్నాం. అందరూ ఎప్పుడు ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళు ఏ మనకే అసలు ఒక్కసారి ఆమె అనుకోలేకపోయారు ఆయన. ఇప్పుడు ఇంకోసారి రిపీట్ చేస్తాను అనండి. పోనీ మీరు ఎక్కకపోయినా మీ పిల్లలన్నా ఎక్కుతారు. అందరూ అనండి, మీరు ఎక్కకపోయినా మీ పిల్లలన్నా ఎక్కుతారు. ఎక్కగానే కిందకు చూడగానే అల్లూరు కనపడుద్ది. ఏమనాలి? గట్టిగా అనండి, మా నాయిందే అనండి. పక్కన ఊరు పేరు చెప్పండి గారు. ఓని ఒంగోలు కనపడింది. గట్టిగా అనండి. మళ్ళీ ఎక్కుతారు. ఆమెనండి. ఈసారి ఎక్కగానే ఉలవపాడు మామిడికాయలు కనపడతాయి చెట్లన్నీ. ఏమనాలి? చెప్పండి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి నేను ప్రశ్న అడిగినా, మీకు దేవుడు దీర్ఘాయువు ఇచ్చాడు, ఈ సంవత్సరాన్ని ఇచ్చాడు, ఈ జీవితాన్ని ఇచ్చాడు, ఈ ఆరోగ్యం ఇచ్చాడు. ఎవరి కోసం? మంచిగా చెప్పండి ఒకసారి. ఎవరి కోసం? మన ఆయన కోసం. ఆమేనండి. చెప్పండి గట్టిగా. ప్రభువు కోసం అనండి. గట్టిగా కుడి చేయి పైకి చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా. దగ్గరగా. పక్కన చెవులు చిల్లులు పడానా?
దగ్గరికి చెప్పండి, ప్రభు కోసం. ఇంకా గట్టిగా, దగ్గరగా. నేను ఒక మాట చెప్పనా, ప్రభు కోసం బతికేద్దాం. గట్టిగా, ప్రభు కోసం బతికేద్దాం. చెయ్యాలి అనండి, రోగాలు పోతాయి. ప్రభు కోసం బతికేద్దాం. మళ్ళీ కొబ్బరి నూనె కూడా అవసరంలా, ప్రభు కోసం బతికేద్దాం అనండి. అసలు జీవితంలో పక్షవాతం చెప్పండి, ప్రభు కోసం. మనందరం ఎవరి కోసం బతకాలి? ప్రభు కోసమే. ఆమేన్ అన్నారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను మరలా రిపీట్ చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని మర్చిపోకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే దేవుడు మనకి దీర్ఘాయు, తర్వాత సుఖజీవంతో గడిపే సంవత్సరం, శాంతి. దేనికోసం చెప్పండి ఒకసారి? ప్రభువు కోసం బ్రతికేయడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్మ బాగా విన్నాను, దేవుడు మనందరికి ఒక పరిచర్య అప్పగించాడు. పాస్టర్ గారు పరిచర్య, మాకు పాటలు పాడతాం రాదండి అని కొంతమంది, మాకు ప్రసంగం చేయడం రాదండి. అసలు ఆ రెండు పెద్ద పరిచర్యం కాదండి. మరి మాకేం పరిచర్య అప్పగించాడండి? ముందు ప్రభు మనకు అప్పగించిన పరిచర్య ఏంటంటే, మన కుటుంబాలని ఒక పరలోక సంబంధమైన కుటుంబాలుగా మనందరం కట్టుకోవాలి. ఎలా కట్టుకోవాలండి? ఒక పరలోక సంబంధమైన కుటుంబాలుగా మనం కట్టుకోవాలి. ప్రపంచానికి ప్రభు ఆశీర్వాదకరంగా నిలబెట్టిన ఒక దైవజనులు ఇలా అంటారు సభలు పెట్టి, పరలోక ఆనందాన్ని భూమి మీద అనుభవించడానికి రండి అంటారు. అవును కదండి? మంచి క్యాప్షన్. మనం కూడా ఏమని అనాలంటే, చిన్న పరలోకం మీకు చూడాలని ఉందా? అయితే మా గృహాన్ని దర్శించండి అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనందరం ఎలా ఉండాలంటే, మన ఇల్లే ఒక పరలోకంలాగా మారిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కుటుంబాన్ని పరలోక సంబంధమైన కుటుంబంగా, ఒక ప్రార్థనతో నిండిపోయిన కుటుంబంగా, స్తుతులతో నిండిపోయిన కుటుంబంగా, ఆరాధనాత్మతో నిండిపోయిన కుటుంబంగా, 24/7 ధన్య భాషలు మాట్లాడుతూ ఉండే కుటుంబంగా, అనేక మందికి చేయి చాపేటువంటి కుటుంబంగా, అనేక మందిని ఆదరించే కుటుంబంగా, అతిథ కుటుంబంగా దేవుడు మన కుటుంబాలని మార్చాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్ని ఇల్లు ఉంటాయి, అసలు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది అయ్యగారికి. ఏంటనే వెళ్ళలేదండి, అయ్యా వెళ్ళవే, ఇక్కడే బాగుంది రైల్వే స్టేషన్. ఏంటన్నా అట్టన్నా టీ కొట్టే బెస్ట్, నీకు అర్థం కావట్లా. అవునా కదండి? అమ్మా ఆ రోజులు పోతున్నాయి. దేవాదేవుడు మన కుటుంబాన్ని ఒక పరలోక సంబంధమైన కుటుంబాలుగా, 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ మనసారా కోరుకోండి, ఆమేన్ బిగ్గరగా 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ అంటుండగానే, అమ్మ మీరు ఆమేన్ అంటుండగానే, ఈ రాత్రి చాలామంది అమ్మోళ్ళు వచ్చారు. అయ్యా మీ యజమాని రాలేదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఈ గెడ్డం పిల్లోడు వచ్చి ఆమేన్ అనిపించేలోపు, అయ్యా నేను నా భర్తతో సహా మందిరంలో కనపడాలయ్యా. చాలామంది అయ్యగారులు వచ్చారు, అమ్మగారు రాలేదు, మీరు అందరూ 2 చేతులు అల్లాడిస్తూ ఆమేన్ అంటుండగానే, మనందరిలో తృష్ణ ఆశ ఎలా ఉండాలంటే, ప్రభువా వచ్చే సంవత్సరానికి నేను నా కుటుంబంతో మందిరంలో కనపడాలి ప్రభువా. చాలామంది మీరు తల్లిదండ్రులు వచ్చారు, ఆమేన్ అనాలి ఆమేన్ అంటుండగానే, మీ పిల్లలు రాలా, ఒకడే మొత్తుకు బానిస అయిపోయాడు, ఒకడేమో ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు, ఒకడేమో వాడి ఇష్టానుసారం బ్రతికేస్తున్నాడు, ఒకడేమో ఏదేదో రిలేషన్స్లో బతికేస్తున్నాడు. ఈ రాత్రి అందరూ స్తుతిస్తూ ఆమేన్ అంటుండగానే, వచ్చే సంవత్సరం కుటుంబాలుగా మందిరాల్లో కనపడే కృపను దేవుడు ఇస్తున్నందుకు స్తోత్రం చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి నేను ఒక మాట చెప్పనా, ప్రభువు కోసం బతికేద్దాం అందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దీర్ఘాయు సుఖజీవంతో గడుపు దేవుడు అదే లెక్కలోకి తీసుకుంటాడు. ప్రభువు కొరకు మనం ఏది బ్రతుకుతామో దాన్నే లెక్కలోకి తీసుకుంటాడు. బైబిల్ గ్రంథంలో నేను ఆదికాండం 47 నుంచి మాట్లాడుతున్నాను, తర్వాత తీద్దాం, ఇప్పుడు కాదు. ఒకసారి నా వచ్చాను. యాకోబు అనండి ఒకసారి గట్టిగా. ఆయన జీవించిన కాలం, యోసేపు రాజ్య పరిపాలన చేస్తున్న కాలం, అందరి దగ్గర బియ్యం అయిపోయాయి, లేకపోతే తిండి అయిపోయింది, కరువు వచ్చేసింది. అప్పుడు ఎవరి దగ్గర ఉందో తిండి? ఫరో దగ్గర ఉందంతే. ఇప్పుడు అందరి పరిస్థితి ఏంటంటే, అందరు రావటం, ఫరో దగ్గరికి వెళ్ళటం, దండం పెట్టుకోవటం, కాళ్ళు పెట్టుకోవటం, ఏదో డబ్బులు అవ్వటం, ఆయనకు కావాల్సిన తిండి గింజలు పట్టుకుపోవటం. అది పరిస్థితి, అందరి పరిస్థితి అదే. ఇప్పుడు కింగ్ ఎవరో? ఫరో అనండి ఒకసారి గట్టిగా. ఎవరో? చక్కగా ఇదిగో సింహాసనం వేసుకున్నాడు, ఎట్ట వేసుకుని ఎట్ట కూర్చున్నాడు. రండి అన్నాడు.
అందరూ వస్తున్నారు, కళ్ళు పట్టుకుని అంటున్నాడు, పట్టుకుంటున్నారు. ఏంటి అయ్యా బస్తా కావాలయ్యా, డబ్బులు ఇచ్చాయి, తీసిపో. అందరి పరిస్థితి ఎట్ట అయిపోయిందంటే అందరి చేతులు ఎలాగ అయిపోయినాయి. ఏమన్నా ఎత్తావా మీ ఇంటికి వస్తే, మా ఇంటికి వస్తే అందరి పరిస్థితి ఏమైపోయిందంటే ఫరో అక్కడే కాలు మీద కాలు వేసుకునే రేంజ్. అందరి పరిస్థితి రావటం, కాళ్ళకు అద్దుకోవటం, వెళ్ళిపోవటం, బియ్యం తీసుకోవటం, అట్లుంది పరిస్థితి. మామూలుగా ఒక పారాఫ్రేజ్గా చెప్తున్నా. అందరు రావటం, కాళ్ళు కద్దుకోవటం, వెళ్ళిపోవటం, అందరు రావటం, ఎట్టడం, వెళ్ళిపోవటం. యాకోబు కూడా పరిస్థితి ఏంటంటే బియ్యం కోసమే, తిండి కోసమే రావాల్సిన పరిస్థితి. వాళ్ళ పిల్లల్ని అప్పటికే పంపించాడు, అదే పరిస్థితి. ఆ సమయంలో సడన్గా ఎంటర్ అయ్యాడు యాకోబు. అందరు వస్తున్నారు, దండం పెడతా, వెళ్ళిపో, రైట్, రాజా రాజాది రాజా రాజా మాత్రం అంతేనంటవా, రా పట్టుకో, అయ్యా వందానయ్యా నీ పాదాలు ఆయన, అంతేనంటవా, బాగున్నా ఆయన. ఇదే పని. అల్లు చెప్పండి ఒకసారి గట్టిగా. అందరి చేతులు ఎలా మారిపోయాయి అంటే అడిగే చేతులు కానీ, కింది చేతులు కానీ, ఆశించే చేతులు కానీ మారిపోయాయి. ఆ సమయంలో సరిగ్గా సమయానికి యాకోబు వచ్చాడు. అల్లంత దూరాన్ని కనపడుతున్నాడు. కనపడుతుంటే ఈలోపు ఇలా కళ్ళు తుడుచుకుని ఏంటి యాకోబులాగా ఉన్నాడే అనుకుంటే ఇట్లా అన్నాడు సైనికుడిని. సైనికుడు వచ్చాడు, చూడు ఆ దూరాన్ని కనపడేది యాకోబేమో అన్నాడు. అని అనగానే వెళ్ళి చూసి వచ్చాడు. అయ్యా యాకోబే వస్తున్నాడయ్యా అన్నాడు. కాలు మీద కాలు తీశాడు. మళ్ళీ రే ఇరా అన్నాడు. ఏంటయ్యా అని అనగానే సరే వెళ్ళి చూడు యాకోబేనా వచ్చేది అన్నాడు. వెళ్ళాడు. యాకోబు దగ్గర రాగానే అయ్యా యాకోబేనయ్యా వచ్చేది అన్నాడు. లేచి నిలబడ్డాడు. ఇంకా నమ్మలేకపోతున్నాడు, నిజమో కాదో. వసాడరా అన్నాడు. ఏంటి వాళ్ళంత దూరాన్ని ఒక ఆయన వస్తున్నాడు చూడు, పెద్ద ఎవరో చూడు అని అనగానే ఆయన వచ్చి అన్నాడు, అయ్యా వచ్చేది యాకోబేనయ్యా, పక్కన యోసేపు కూడా ఉన్నాడయ్యా అన్నాడు. అంతే, కింగ్, రాజు, అన్నం ఆయన దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. ఎవరన్నం తినాలన్నా ఈయనే దయ్యా, ఈయన భిక్షతోనే బతకాలి, అటువంటి పరిస్థితి. అలాంటి వాడు యాకోబు వచ్చేసరికి పరుగు 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 పరుగున ఎదురెళ్ళిపోయి యాకోబు అలా నడుచుకుంటూ వస్తుంటే ఈయన అలా ఎదురుగా వెళ్ళిపోగానే అమ్మా అక్కడ ఏం జరిగింది తెలుసా? యాకోబు కూడా పరిస్థితి ఏంటి అనుకున్నారు, కాలు పట్టుకోవాల్సిన పరిస్థితే, అనే రాజు కదా, అటువంటి పరిస్థితే కదా. కానీ ఒక్కసారి పరలోకం సీను మార్చేసింది. ఫరో వెళ్ళి 2 చేతులెత్తి దండం పెడితే యాకోబు 2 చేతులెత్తి ఫరోను దీవించడం మొదలు పెట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే హల్లెలూయా హల్లెలూయా. యాకోబు చేతులు కూడా ఇట్టగే ఉండాలి. కానీ ఆ రోజు ఫరో చేతులు ఎలా మార్చేశాడు, యాకోబు చేతుల్ని దీవించే చేతులుగా మార్చేశాడు దేవత. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి గట్టిగా. నేను ఈ రాత్రి మొట్టమొదటి మాట చెప్పాలనుకున్న మాట ఏంటంటే మన అందరం ప్రభువు కోసం బతికితే మన చేతులు ఇలా ఉంచడం, ఇలా దీవించే చేతులుగానే మార్చబోతున్నాడు ఆయన. అత ఏకీభవించిన వాళ్ళందరూ ఆమెను అంటారు ఒకసారి గట్టిగా. ఇక కొంతమంది ఉంటారు ఇక ఎప్పుడు ఇదే, జలగకి 2 కూతుళ్ళు అంట. ఒక ఆమె పేరేమో ఇమ్ము, 2వ ఆమె పేరు కూడా ఇమ్మే. జ్ఞానికే అర్థం కాలే ఏ పేరు పెట్టాలో. ఇంకెప్పుడు రాని మరి అయ్యో రక్తం, కలవర రక్తం, కొబ్బరి నూనె రక్తం, మరి ఎస్ అనండి గట్టిగానండి, గట్టిగా. అయ్యా మీ స్వరాలు వినపడాలి. అయ్యా నో అనండి, ఎస్ అనండి, నో అనండి. నేను ఒక యాక్షన్ చేస్తాను, మీ ఎస్ఓ నోనో మీరే చెప్పాలి. రైట్, నిజమేనా? మరి గట్టిగా చెప్పొచ్చుగా. ప్రభు అన్నోళ్ళందరికీ ఆమె చెప్పిన ఆయన, మీరు అనకండి ఆయన అన్న, అందరు అంటలా. కొంతమందికి ఎప్పుడు ఓ రోజు 2000 రూపాయల నోటు అట్ట వెళ్తుందని నడుచుకుంటా, దాని వెనక 500 రూపాయల నోటు వెళ్తుంది, దాని వెనక 200 వెళ్తుంది, దాని వెనక 100 రూపాయలు వెళ్తుంది, దాని వెనక 50 రూపాయలు వెళ్తుంది, దాని వెనక 10 రూపాయల నోటు వెళ్తుందని. మధ్యలో నాలాంటి వాడు తగిలేడు 2000 అడిగి రారా ఎక్కడికి రా, ఒంగోలులో 2 ఎకరాలు ఉంది కొండకి, ఆమె అనొచ్చుగా. అదే 2 ఎకరాలు ఉంది సభలు పెట్టుకోవడానికి స్థలం అండి, ఆమె 2 ఎకరాలు ఉంది కొండ, వెళ్ళు 500, నువ్వెక్కడికి రా, అదే నేను హాస్పిటల్ బిల్లు, స్కూల్ బిల్లు కడతాకి వెళ్తున్నాను అన్నయ్య, వెళ్ళు
200 వెళ్తా, నువ్వెక్కడరా? మరి టైలర్ షాప్కి, బట్టల షాప్కి, మరి పప్పుల షాప్కి వెళ్తున్నా, వెళ్ళు. 100 రూపాయలు వెళ్తున్నాడు, నువ్వెక్కడరా అని అనగానే పాల షాప్కి, పచారీ షాప్కి, డిమార్ట్ షాప్కి, రెడీమేడ్ షాప్కి బిల్లు కడతాక వెళ్ళు. తర్వాత 50 రూపాయలు వెళ్తుందంట, నువ్వెక్కడికి రా? అదే నేను ఉలవపాడు మామిడికాయలు కొండకి వెళ్తున్నాను అందంట. సరే వెనక 10 రూపాయలు వెళ్తుందంట. చివరికి ధ్యానంగా, నువ్వెక్కడికి నాన్న? నేను మందిరానికి వెళ్తున్నాను. ఆమెన్నా ఆమెన్నా 2000 ఏమో కొనేస్తారా 2 నెలల్లో, 500 హాస్పిటల్ బిల్ కట్టేస్తారా, 200తోనేమో డిమార్ట్కి వెళ్ళిపోతారా, 100 రూపాయలతోనేమో టైలర్ షాప్కి వెళ్తారా, 50 రూపాయలతో బేకరీకి ఉలవపడి వెళ్తారా, 10 రూపాయలు మాత్రం తెస్తారా? వందాలండి. అయ్యి బాబోయ్, ఏదోటనండి. అందుకే కొంతమంది కానుకల పాట అంటే గుర్తొచ్చేద్దాడు. పదే ఏదోటి చెప్పండి అంటలా. అమ్మా నేను ఒక మాట చెప్పనా? ప్రభువు కోసం బ్రతకటం నేర్చుకోండి. మన చేతుల్ని దీవించే చేతులుగానే 2 చేతులు అల్లాడిస్తూ ఆమెను చెప్పండి, ఆమెను చెప్పండి. ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి, ప్రభుని స్తుతించండి. మీ చేతులు ఈ రాత్రి నష్టపోయి వచ్చారు. అక్కడ మీ చేతులు చాలా ఇబ్బందుల్లో పడొచ్చాయా? ఎవరైతే చేతులు ఆమెనంటూ ఈ రాత్రి వాక్యాన్ని వింటున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, మన చేతులు దీవించే చేతులుగా ఉంచబోతున్నారు. మీ పిల్లల చేతులు దీవించే చేతులుగా ఉంచబోతున్నారు. అనేక మందికి యోసేపులాగా అన్నం పెట్టే చేతులుగానే దేవాదేవుడు ఉంచబోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు నా వాక్యాన్ని మర్చిపోకపోతే, నా ఆజ్ఞల ప్రకారం గైకొని నడిస్తే, అసలు వెళ్ళి అడుగుదాం, యాకోబు గారు అసలు మీ చేతులు కూడా మరి ఎలా మారాయి? ఇలా అంటే యాకోబు ఇలా చెప్తాడు, ఏమని? నాకు కొడుకున్నాడు, ఆ కొడుకుని లోకం కోసం పెంచలా, పరలోకం కోసమే పెంచా. పరలోకం కోసమే మాట్లాడేవాడిని. దేవుని వాక్యమే నూరు పోసి పెంచా. ఎందుకో ఆరాధనతోనే పెంచా, ఇదిగో ప్రార్థనా జీవితంతోనే పెంచా. పరువు అయిపోయినా పర్లేదు, పరిశుద్ధత పోగొట్టుకోబాక అని చెప్పా. ఎవరు ఇష్టపడిపోయినా పర్లేదు, పరిశుద్ధత పోగొట్టుకోబాక అని చెప్పా. అసలు నువ్వు మనుషుల కోసం బతకబాకు, ప్రభువు కోసం బతికే అని పెంచా. అంటే నా కుటుంబాల్లో కొంతమంది అలా పెరిగిపోయారు, పరలోక సంబంధమైన కుటుంబంగా మార్చాడు. నేను చెప్పిన మాట కరెక్ట్గా విన్నాడు. తండ్రికి దూరం అయిపోయాడు, అన్నల పగకు దగ్గరైపోయాడు. అటువైపుగా ఇష్మాయిల్ వస్తుంటే మొదటిసారి అమ్మబడ్డాడు, వెళ్ళిపోయి పోతీఫరుకు 2వ అమ్మబడ్డాడు. ఆ పిచ్చిదాని చేతిలో పడ్డాడు, నేరుగా చెరసాల్లోకి వెళ్ళాడు. అయినా పరిశుద్ధత కోల్పోలా. తండ్రి ఇష్టపడకపోయినా పర్లేదు, అన్నలు ఇష్టపడకపోయినా పర్లేదు, మొదటిసారి కొనుక్కున్న ఇష్మాయిల్ ఇష్టపడకపోయినా పర్లేదు, 2వసారి కొనుక్కున్న పోతీఫర్ ఇష్టపడకపోయినా పర్లేదు, ఆ పిచ్చిది ఇష్టపడకపోయినా పర్లేదు, చెరసాల యజమాని నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు, అసలు ఈ లోకంలో నన్ను ఎవరు ఇష్టపడకపోయినా పర్లేదు, నన్ను దేవుడు ఒక్కడు ఇష్టపడితే చాలు అనుకుని బ్రతికాడు. ఆ ఒక్క కారణానికి నా చేతులు ఇలా ఉంచలా, దేవుడు ఇలా దీవించే చేతులుగానే మార్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సొంత అన్నలేనండి, పరిశుద్ధాత్ముడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సొంత అన్నలే యోసేపు చేతిని 16 సంవత్సరాలు బువ్వకు దూరం చేసేశారు. ఒక్క పేగు పంచుకు పుట్టిన వారే యోసేపు చేతిని 16 సంవత్సరాలు అన్నానికి దూరం చేసేస్తే, నా దేవుడు ఎంత గొప్పోడంటే, అన్నానికి దూరం అయిపోయిన యోసేపు చేతితో 2 దేశాలకు అన్నం పెట్టించడం ప్రారంభించాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 దేశాలు అన్నం తింటున్న యోసేపు పేరు మీద. అసలు ఆ ముగింపు ఉంటుంది. ఆదికాండం ఎన్ని లక్షల సార్లు చదువుకుంటాము. అన్నలందరూ నిలబడ్డారట అక్కడ. ఏది? అన్నానికి దూరం చేసిన వాళ్ళు, వస్త్రాలు లాక్కున్న వాళ్ళు, కొట్టిన వాళ్ళు, గుంట్లో పడేసిన వాళ్ళు, అమ్మిన వాళ్ళు అందరూ నించుంటే యోసేపు అక్కడికి నిలబడి, మీకు బాగా అయిందిరా, ఎట్ట అవ్వాలి మీకు అన్నలారా, భయపడకండి, నేను మీకు మీ పిల్లలకు కూడా అన్నం పెడతా. మీరు నన్ను అమ్మేశారన్నా, కానీ సకల జనుల మేలు కోసం దేవుడు దీన్ని అనుమతించాడు అని 2 చేతుల పైకెత్తి, ప్రభువా అక్కడ మా కుటుంబానికి నాయన, మా కుటుంబానికి నాయన, మా కుటుంబానికి నాయన. ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం. మీకు నా మాటలు అర్థమవుతుంది, ఒకసారి ఆమె చెప్తారా? ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనం. మరలా చెప్పనా? ఎవరి కోసం బ్రతకాలి మనం? ఆదికాండం 47వ అధ్యాయం 7వ వచనాన్ని అందరం కలిపి చదువుతున్నాం. అమ్మ గట్టిగా చదవండి. ఒక్క 25 నిమిషాలు కొంచెం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడును గాక. 47వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నా. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి
ఫరో సమక్షం ముందు అతను ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. అసలు నాకు రేపు పరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ సీన్ వేయించుకోవాలని ఉంది. ఎల్ఈడి ఉంటుందిగా, పరలోకం ఉంటుంది కండి. ఎందుకు ఉంటుంది? ఇక్కడే ఉంది, అక్కడ ఉండదా? ప్రభా ఈ సీన్ అయినా ఆయన అంటే కొన్ని సీన్లు రాసుకున్నా బైబిల్లో. బైబిల్లో వెనకాల ఉంటే కాదు చూపిస్తా. పాత నిబంధన గ్రంథంలో క్రిస్మస్ జరిగింది. ఏ క్రిస్మస్? ఒక క్రిస్మస్. ఆ క్రిస్మస్ పేరేంటంటే ఫైర్ క్రిస్మస్. ఫైర్ క్రిస్మస్ అనండి ఒకసారి. మన ఈ యూత్ క్రిస్మస్లు, చిల్డ్రన్ క్రిస్మస్లు, పాస్టర్స్ క్రిస్మస్లు, డాక్టర్ల క్రిస్మస్లు, యాక్టర్ల క్రిస్మస్లు ఇవి. కానీ పాత నిబంధన గ్రంథంలో అగ్ని క్రిస్మస్ జరిగింది అనండి ఒకసారి గట్టిగా. అగ్ని క్రిస్మస్ ఎక్కడ జరిగింది? పాత నిబంధన గ్రంథంలో జరిగింది. అది ఎంతమంది చేశారు? 3. వాళ్ళ పేర్లు చెప్పండి. మాట్లాడాలి గట్టిగా. వాళ్ళ పేర్లు ఏంటి? షడ్రక్, మేషక్, జార్జ్ బుషా. మళ్ళీ చెప్పండి. షడ్రక్, మేషక్, అబేద్నగో వేశారు. సాధారణంగా మన క్రిస్మస్కి గెస్ట్గా ఎవరు వస్తారంటే క్రిస్మస్ తాత వస్తాడు. ఆశా చాక్లెట్లు, పావుల చాక్లెట్లు వచ్చి ఎట్ట ఇసిరితే అంటాం. వాడు బాధపడిపోదు. ఎరా ఏంటి అట్టున్నావు? చాక్లెట్ రే, అది పావుల చాక్లెట్ రా, దానికోసం నువ్వు బాధపడేది అంటాం. అవునా? కానీ ఆ ఫైర్ క్రిస్మస్ జరిగింది ఒకరోజు, అగ్ని క్రిస్మస్. ఆ క్రిస్మస్కి గెస్ట్గా ఎవరు వచ్చారు తెలుసా? పరలోకాన్ని వదిలిపెట్టి యేసయ్య అగ్నిలోకి దిగి వచ్చేసాడు ఆ క్రిస్మస్కి చీఫ్ గెస్ట్గా. నేను మనసారి నమ్ముతున్నాను ఈ సంవత్సరం అటువంటి క్రిస్మస్లు జరుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఆ సీన్ ఒకటి చూడాలి. అన్న చిన్నపిల్లడు మందిరంలోని బతుకు, అయ్యగారి దగ్గరే ఎక్కడే ఉండు, మందిరం వదిలి బయటికి రాబాక, పరిచర్లో నుండు అని చెప్పగానే ఆ పిల్లవాడు అక్కడికక్కడే దేవునికి యెహోవాకు మ్రొక్కెను. అది చూడాలి. అట్లా చాలా ఉన్నాయి. సింహాల బోన్లో రాజు చిరంజీవవును గాక. ఎవరో చూడాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఒక్క గొర్రె కోసం ప్రాణాన్ని తెగించి సింహాన్ని చంపాడే ఎవరో? దావీదు. చూడాలి. ఇవన్నీ వేయించుకోవాలి. ఎత్తడు మనం అడిగితే. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. వాటితో పాటు ఇది కూడా ఫరో 2 చేతులెత్తి దండం పెడితే యాకోబు 2 చేతులెత్తి. చదువుదామా? 8వ వచనం చదువుతున్నాం. అందరు 8వ వచనానికి వద్దాం. రెడీ? 1 2 3 స్టార్ట్. అందరం చదువుదాం. ఫరో నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబుని అడిగా. నీ వయసు ఎంత అని అడగట్లా, నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు అని అంటే యాకోబు ఇలా మాట్లాడుతున్నాడు 9వ వచనంలో. నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 ఏళ్ళు బతికానండి, కానీ జీవించింది మాత్రం కొంచెముగాను దుఃఖ సహితంగాను ఉంది. అది నా పితరులు యాత్ర చేసినంత దినాలు అంత కూడా లేవు. చూసారా? నా పితరులు ఎంతకాలం బతికారు అంతకాలం కూడా జీవించిన దానిలోకి లెక్కలోకి రాలే. వెళ్ళి యాకోబా నీ వయసు ఎంత? 130 ఏళ్ళు అనేవాడేమో. కానీ అలా నువ్వు ఎంతకాలం జీవించా? నేను యాత్ర చేసింది అయితే చాలా ఉంది, కానీ జీవించింది అయితే చాలా కొంచెం. అంటే నేనేమంటానంటే మనం దేవుని కోసం ఏది బ్రతుకుతామో దేవుడు దాన్నే లెక్కలోకి తీసుకుంటాడు. సౌలు 42 సంవత్సరాలు పరిపాలించాడండి, కానీ బైబిల్లో 2 సంవత్సరాలు రికార్డ్ చేసి ఉంది. మరి మిగతా సంవత్సరాలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు, వ్యతిరేకంగా పరిపాలించాడు, భయంకరమైన అసూయతో పరిపాలించాడు దేవుడు. అందుకే 40 సంవత్సరాలే లెక్క కట్టాడు. 2 సంవత్సరాలే, 40 సంవత్సరాలు అసలు లెక్కలోకి తీసుకోవాలా. 42 సంవత్సరాలు సేవ చేసి అసలు 2 సంవత్సరాలే లెక్క కట్టి 40 సంవత్సరాలు నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎంత ఘోరం. అసలు ఏమైపోవాలి ఆ జీవితం? ఇలా బతికేది ఎందుకు? ప్రతిష్టతో ప్రభు కోసమేగా. పరిశుద్ధ జీవితం బతికేది ఎందుకు? దేవుని కోసమేగా. ఇలా ఉన్నదంతా ప్రభు కోసమే నిలబడితే ఎందుకు ఉండేది? ఏదో ఒక బహుమానం ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలనేగా, బలా నమ్మకమైన మంచి దావుతాడు అనిపించుకోవాలనేగా. ఇన్ని సంవత్సరాలు బతికి అందులో 40 సంవత్సరాలు డిలీట్ నానా అంటే ఏంటి అసలు ఆ జీవితం? మరి నేను ఒక మాట చెప్తాను మరలా. దేవుడు మనందరికీ దీర్ఘాయువు సుఖజీవంతో గడిపే సంవత్సరాలు. నేను ఒక మాట చెప్పనా? మన కోసం కాదు, లోకం కోసం కాదు, మన ఎవరి కోసం కాదు, ప్రభువు కోసం బ్రతికే వారిగా నిలబడిపోదాం మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఒక్క మనిషి పరిశుద్ధంగా బ్రతికితే వాళ్ళ నాన్న చేతులు దీవించే చేతులుగా ఉంచాడు దేవుడు. చాలామంది ఏమని పెట్టిలో ఉన్నారు, నా తమ్ముడోళ్ళు చెల్లెళ్ళు. మీ అందరికీ ఒక మాట చెప్పనా? మన అందరిలో రోషం ఎట్లుండాలంటే ఒక ఇస్సాకులో ఉన్నది ఉండాలి. కొత్త ఇదో వెచ్చుకోవచ్చుగా. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? మన అయింది అన్నాడా లేదా? మనం కూడా చాలామంది తండ్రులు ఉంటారు, తండ్రులకి పిచ్చి ప్రేమ,
పిల్లల్ని బాగా చదివించాలని, బాగా సెటిల్ చేయాలని చాలా స్థలాలు అమ్మేస్తారు, వాళ్ళకున్న ఆస్తులు తాకట్టు పెట్టేస్తారు, లేకపోతే వాళ్ళకున్నది ఏదో ఒకటి వదిలేసుకుంటారు. అప్పుడప్పుడు మీరు గమనించారే, ఇదిగో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు మందే, మరి ఇప్పుడు నాన్న మీకోసమని అమ్మేశా అంటుంటారు. అంటే ఈ తరంలో మనలో రోషం ఎట్లా ఉండాలంటే, మా నాన్న ఏ స్థలం నా కోసం అమ్మేశాడో అదే స్థలాన్ని నా చేత్తో కొని మా నాన్నకి నేను కానుక ఇవ్వాలి, ఆ తృష్ణ ఉండాలి మనలో. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నా వల్ల మా నాన్న చేతులు ఎట్లా ఉంటాం కాదు, ఇలా దీవించే చేతులు ఉండాలి. అంటే యోసేపు వాళ్ళ తండ్రి చేతులు ఎందుకు అలా ఉన్నాయి? పరిశుద్ధంగా బ్రతికిన ఒక్క కారణానికి. ఆమెన్ అంటారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అదే చూశాడు. మన దేవుడు ఎవరో తెలుసా? చూచుచున్న దేవుడు అదే చూశాడు. పరిశుద్ధంగా ఉన్నాడు రా. అందుకే తండ్రి చేతులు ఎలా మార్చాడండి? దీవించే చేతులుగా మార్చాడు. రాజుల్ని దీవించే చేతులుగా, అధికారుల్ని దీవించే చేతులుగా. అందుకే ఎందుకు పాడంగా, రాజులు సైతం చిన్నివారేగా, అధికారులు కూడా అల్పులే కదా. దీవించే చేతులుగా. అమ్మా నేను కూడా నమ్ముతున్నాను, ఇక్కడ దైవజనులు చాలామంది ఉన్నారు, మనం కూడా చాలామంది ఉన్నాం, అధికారులు మన ముందు ఉన్నారు, మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఇదంతా ప్రభువు కోసం పరిశుద్ధంగా బ్రతికితే. గుర్తుపెట్టుకున్న మాట. ఆమెన్ అన్నారు ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 అంటే హల్లెలూయా. ఆశీర్వదిస్తాను పద అంటే ఊరిని వదిలిపెట్టేశాడు, ఇల్లు వదిలిపెట్టేశాడు, బంధువులు వదిలిపెట్టేశాడు, విగ్రహాలు వదిలిపెట్టేశాడు, అన్నీ వదిలిపెట్టేసి అరణ్యంలో నడక ప్రారంభించాడు, ఎడారిలో నడక ప్రారంభించాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం తినాలో తెలియదు, ఏం పెట్టి పోషిస్తాడో తెలియదు. శారం అడిగింది, ఎక్కడికే తెలీదు, ఎంత దూరం తెలీదు, ఏం పెట్టి పోషిస్తా అది కూడా తెలీదు, మరి ఎందుకు ప్రయాణం? మొట్టమొదటిసారిగా మాట్లాడే దేవుని స్వరం విని బయలుదేరాను. మరి ఏం పెట్టి పోషిస్తా? ఎల్ షదాయ్. నేను ఈ మధ్య ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. ఎల్ షదాయ్ అంటే అర్థం ఏంటి? మామూలుగా ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా కదా. నేను ఒక దైవజనుడు చెప్పగా విన్నాను, హిబ్రూలో ఎలా రాస్తుందట. ఎల్ షడాయ్ అంటే అర్థం ఏంటంటే, ఎల్ అంటే దేవుడు, షడ్ అంటే రొమ్ము అని అర్థం అట. మనందరం తల్లి రొమ్ము పాలు తాగి పెరిగిన వాళ్ళం. హిబ్రూలో స్పష్టంగా రాస్తుందంట ఈ మాట. దేవుడు అబ్రహాంతో అన్నాడంట, అబ్రహ్మా నా రొమ్ము పాలిచ్చి నేను నిన్ను పోషించుకుంటాను పద అబ్రహ్మా అని నడిపించాడంట దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి ఆశీర్వాదం నిలబడి ఉందండి. ఒకసారి మాటకు లోబడితే, ఆయన పరిశోధనకు లోబడితే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నిటిని తృణీకరించి అటువంటి అబ్రహాముకి వారసులం మనందరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మన చేతిలో ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. సౌండ్ తగ్గకూడదు, అసలు చివరిదాకా తగ్గకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి బిల్లి గ్రహం గారు ఇక్కడ కూర్చుని ఉంటే అందరూ వచ్చారంట. అయ్యగారు ఏంటి అమెరికా ప్రెసిడెంట్గా చేస్తావా? ఏ ప్రెసిడెంట్గా చెప్పండి ఏదోటి. నా పేరేంటి అంటే ఏ దేశానికి ప్రెసిడెంట్? అసలు నా మొహం చూస్తే అవుతానా? అసలు ఈ బట్టలు చూసినా, ఈ మొహం చూసినా అసలు ఆ కళ ఏమైనా కనపడుతుందా? ఏదో చెప్పండి గట్టిగా. అంటే మా వాళ్ళ కోరికండి, మా వాడు అంత అయిపోవాలి. ఎక్కడవుతాం? ఏకంగా ఎత్తుక్కుంటూ వెళ్ళింది బిల్లి గ్రహం గారిని పదవి. అయ్యా అమెరికా ప్రెసిడెంట్కి నిలువు, మేమందరం నీకే కొట్టేస్తాం అని అనగానే అన్నాడంట, నేను రాజులకు రాజుకి, ప్రభువుకి సేవ చేస్తున్నాను. అంత గొప్ప పని వదిలేసి వీళ్ళ దగ్గర రాను నేను, నా స్థాయిని నేను తగ్గించుకోలేను, నేను దేవుని పనే చేస్తాను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు, క్షమించేయండి అని పంపించేశాడు. వెళ్ళిపోయేటప్పుడు కూడా అందరినీ దీవించేసి వెళ్ళిపోండి అన్నాడు. అమ్మ నేను మళ్ళా చెప్తున్నాను, దేవాదేవుడు దీర్ఘాయువు అనుగ్రహించబోతున్నాడు. రెండో చెప్పండి, సంవత్సరాలు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి, శాంతిని ఇవ్వబోతున్నాడు. చివరి మాట్లాడుతున్నాడు, గట్టిగా చెప్పండి. దేనికోసం చెప్పాలి? దేనికోసం? సో ఈ జీవితాన్ని మనం ఏం చేసేద్దాం? ప్రభువు కోసం బతికేద్దాం. ఆమె అంటారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా చెప్పండి, మంచిగా హల్లెలూయా చెప్పండి. అందులో మొదటి మాట, మీరు పరిశుద్ధంగా బ్రతికి చూడండి, మీ చేతుల్ని ఇలా దీవించే చేతులుగానే ఉంచుతాడు, మిమ్మల్ని తలగానే ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక రెండవ మాట,
పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఎక్కడ చూసినా తృణీకారమే. కొన్నిసార్లు అండి ప్రభు కోసం నిలబడితే ఇలాంటి తృణీకారాలు వస్తాయి, సమాజంలో నుంచి వస్తాయి, కొన్నిసార్లు అయితే కుటుంబంలో నుంచే వస్తాయి. అలా ఒక భయంకరమైన రిజెక్షన్ ఎదుర్కొన్నాడు దావీదు. ఒకరోజు సమూయేలు దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఇలా అన్నాడు, సమూయేలు అన్నాడు. ఏంటి ప్రభు అన్నాడు. ఎందుకు బాధపడుతున్నావు అని అన్నాడు. సౌలు పడిపోయాడయ్యా, నేనే అభిషేకించాను అని అనగానే, నేనే తృణీకరించిన వాడితో నీకెందుకు బాధ, పద నీ కొమ్ములో తైలం నింపుకో అన్నాడు. సరే ప్రభు అన్నాడు. కొమ్ములో తైలం నింపుకుని పద అన్నాడు. ఎక్కడికయ్యా, యెష్షయి ఇంటికి నడువు అన్నాడు. సరే యెష్షయి ఇంటికి వెళ్ళాడు. అందరూ అన్నారు, సమాధానంగానే వస్తున్నావా అన్నాడు. సమాధానంగానే వస్తున్నాను అన్నాడు. యెష్షయి వచ్చాడు. అయ్యా మీరు వచ్చారండి మా ఇంటికి, లోపలికి రండి అయ్యా అన్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే నీ కుమారులు ఎక్కడా అన్నాడు. ఉన్నారయ్యా, అందరినీ అభిషేకానికి సిద్ధం చేయి, వారిలో ఒకడిని నేను రాజుగా చేయబోతున్నాను అన్నాడు. మొత్తం వెంటనే మొత్తం అంతా మారిపోయింది. ఎక్కడికక్కడ డెకరేషన్ చేశారు, వంటోళ్ళు వచ్చారు, వంట స్టార్ట్ చేశారు, మొత్తం పశువులను వేసారు, మొత్తం ఒక రకంగా వింతు స్టార్ట్ అయిపోయింది. ఊరందరిలో చాటింపు వేశారు. యెష్షయి కుమారులు ఒకడు రాజుగా అభిషేకించబడుతున్నాడంట, అందరూ యెష్షయి ఇంటికి వచ్చేయండి, విందు జరగబోతుంది అన్నారు. మొత్తం అందరూ వచ్చారు. అందరూ యెష్షయి ఇంటిని చుట్టుముట్టేశారు. ప్రజలందరూ నిలబడుతున్నారు. మనల్ని తర్వాత పరిపాలించే రాజు ఎవరో, ఈ అన్నదమ్ముల్లో ఒకడట, అందరం చూద్దాం రండి. అందరూ వచ్చారు. ఇంట్లో అంతా పండగ వాతావరణం. అదిగో వెంటనే యెష్షయి తన కుమారులను నిలబెట్టాడు. 7 సమూయేలు వచ్చి నిలబడ్డాడు. 1 2 3 4 5 6 7. మొదటోడిని చూశాడు. అది కింగ్, ఇది ఉండాలి అనుకున్నాడు. అనుకుని కొమ్ములు తైలం సిద్ధం చేసుకున్నాడు కదా, ఇక మొదలెడుతున్నాడు. కానీ వాస్తవానికి ఎంతమంది కొడుకులు యెష్షయికి? 8 మంది. ఆఖరోడు ఎక్కడ ఉన్నాడు? అడవిలో ఉన్నాడు. తృణీకారం, రిజెక్షన్. ఆ వైపుకి ఒకడు వెళ్తున్నాడు. దావీదా, ఏంటనయ్యా మీ నాన్న నిన్ను కేకేలేదా? పండగ జరుగుతుందిరా ఇంట్లో. అవునా, ఏం పండగ? ఎవరో ఒకరు రాజుగా అభిషేకించబోతున్నారంట. అవునా, ఇగో ప్రవక్త వచ్చాడు ఇంటికి. అవునా, కొమ్ములో తైలం వచ్చింది ఇంటికి. అవునా, ఇల్లంతా పండగగా ఉంది. అవునా, గొప్ప విందు రెడీ అయింది. అవునా, ఇదిగో ప్రజలందరూ మీ ఇంటి దగ్గరే ఉన్నారు. అవునా, మరి నేను పిలవలేదా? పిలిచేళ్ళే ఎల్లు. మరి గొర్రెలు మా నాన్న అప్పగించాడు. ఈ జాగ్రత్త చూసుకోవాలి, సేవ ముఖ్యం. అదే ఉంది, మనసులో బాధ ఉంది. ప్రభా నన్ను పిలవలేదేంటి ప్రభా, అదేంటి ప్రభా అని బాధ వచ్చాను. ఇటుగా అల్లెలు చెప్తారు ఒకసారి గట్టిగా. బాధ వచ్చేస్తుంది, అల్లెలు అనండి. ఇంకోటి వెళ్ళాడు. దావీదా ఏంటనియా అని అనగా, నేను కేకేలేదా? పిలిచారులే ఎల్లు. గొర్రెలు మా నాన్న పని. ఇక్కడేమో పండగ అయిపోతుంది. 7 నిలబడ్డాడు. ఎవరి మీద కొమ్ములో తైలం పడుతుందా అందరూ ఆశతో చూస్తున్నాడు. ఇక్కడేమో పిల్లడు బాధపడిపోతున్నాడు. నన్ను పిలవలేదు ప్రభా. అలాగని మౌనంగా ఉన్నాడా? చక్కగా తండ్రి అప్పగించిన గొర్రెలను జాగ్రత్తగా మేపుతున్నాడు. సేవ నమ్మకంగా చేస్తున్నాడు. దేవుడి కోసమే బతుకుతా. మధ్యలో యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, పచ్చికలో అరణ్యములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి. ఆడండి. అరణ్యములో సముద్రములో. జై బలో యేసు మహారాజుకే. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 7 నిలబడ్డారు. ఎవరు రాజు అవుతాడు? సమూయేలు చూస్తాడు. 1 2 3 4 5. పిల్లోడికి ఇన్విటేషన్ వెళ్ళా. ఎవరికి? అయినా పాటలు మాటలా, అయినా ఆరాధన మానట్లా. తృణీకారం. ఎక్కువ ఆపండి అన్న. తృణీకారం, ఎక్కడ చూసినా తృణీకారం, ఎక్కడ చూసినా ఇదే. ఏంటి ప్రభా అనుకున్నాడు. కానీ నోటి నిండా పాటే ఉంది. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి. ఇక్కడేమో రెడీ అయిపోతుంది. మొత్తం అభిషేకం రెడీ చేసేయండి. తైలం రెడీ, మొత్తం రెడీ అండి. ఇక మొత్తం అంతా రెడీ. ఇటు పక్క ఇంకోటి వచ్చి అన్నాడు. దావీదా ఏంటి మీ నాన్న కేకేలేదా? పిలిచాడులే. మరి ఎందుకెళ్ళా? గొర్రెలు
ఎక్కువ ఆపండి సార్ కొంచెం, ఎక్కువ. ఆ గొర్రెలు, అవునా? అయితే దేవుని సేవ ఇది నమ్మకం చేయాలి. అదే ఉంది, పండగ కాదు ముఖ్యం, ఇయే ముఖ్యం, అంతేనా? పచ్చిక గల్ల చోట్ల చప్పట్లు మాత్రం కొట్టి పరుండజేయును, పచ్చిక గల్ల చోట్ల. మీరు పాడండి అమ్మా. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, శాంతికరమైన అందరూ. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, సముద్రములో అరణ్యములో. జై బలో యేసు మహారాజుకే. 7 సిద్ధమైపోయారు, నా మీదకే రావాలి, రాజ్యం నాదే, నేనే కింగ్, నేనే కింగ్. ఇటు పక్కేం ఇదే దావీదా, ఏంటని నీకు ఇన్విటేషన్ రాలేదని చెప్తేనే ఒక బాధ, వచ్చిందని చెప్తే ఎందుకెళ్ళా? గొర్రెలు అన్నయ్య, దేవుడి సేవ, మా నాన్న అప్పగించిన గొర్రెలు, జాగ్రత్త చూసుకోవాలిగా, అందుకే నన్ను పెట్టాడు, నేను నమ్మకొస్తుండని. మీకు అర్థం కావట్లా, ఎల్లు అన్నయ్య, నేను ఉన్నాను. బాధ వస్తుంది, ఇబ్బందిగా ఉంది, తృణీకారం, ఎక్కడ చూసినా రిజెక్షన్, తండ్రి రిజెక్షన్, బ్రదర్స్ అన్నలు తృణీకారం, తండ్రి నుంచి తృణీకారం, సౌలు తృణీకారం, భార్య తృణీకారం, కొడుకులు తృణీకారం, అందరూ తృణీకరించిన వారే. కానీ ఏ రోజు పాట మానలా, ఏ రోజు దేవుని ఆరాధించడం మానలా, ఏ రోజు దేవునికి వ్యతిరేకంగా మానలా. పచ్చిక గల్ల చోట్ల నన్ను శాంతికరమైన నన్ను నడిపించును, యెహోవా నా కాపరి. పాడాలి. యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు, కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, సముద్రములో అరణ్యములో యేసయ్య నా ఊపిరి. చెప్పండి జై బలో యేసు మహారాజుకే. మొత్తం అంతా సిద్ధమైపోయింది, ప్రజలందరూ చూస్తున్నారు, గొప్ప పండగ జరుగుతుంది. కొమ్ముల పైన తీసుకెళ్ళాడు, పెద్దడు రా అన్నాడు, పెద్దడు వచ్చాడు, మోకరించి అన్నాడు, మోకరించి అనగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కొమ్ములో తైలం పడట్లా, అందరూ అట్లా చూస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో, గట్టిగా అనాలి అందరూ, అందరూ గట్టిగా చెప్పండి. పరలోకాన్ని అడిగాడు, ప్రభా ఏంటి నాన్న, అందరూ చెప్పండి. నువ్వు కదంటే వెళ్ళిపో అన్నాడు, వెళ్ళిపోయాడు. రెండోటి నువ్వు రా మోకరించి అన్నాడు, మోకరించి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ, నువ్వు కదంటే వెళ్ళిపో. రెండోడు వెళ్ళిపోయాడు. మూడోడు, అందరూ ఉన్నారు అక్కడ, పని వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ అక్కడ ఉన్నారు. పని వాళ్ళకు ఉందా ఆహ్వానం, ఊరు వాళ్ళకు ఉందా ఆహ్వానం, అందరికి ఉందా ఆహ్వానం. ఊరోళ్ళు అందరూ వచ్చి అడుగుతున్నారు, నేను కేకేలేదా, పిలిచేళ్ళే మరి. పచ్చిక గల్ల చోట్ల నన్ను శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును, జలముల యొద్ద నన్ను నడిపించును, యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు, కొండలలో లోయలలో యెహోవా నా కాపరి, సముద్రములో అరణ్యములో. జై బలో యేసు మహారాజుకే. చెప్పండి గట్టిగా. వెళ్ళిపోయాడు. మూడోడు మహిమకాలే తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామం. అందరు అండ్రే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామంలో. నువ్వు కదండి వెళ్ళిపోరా. నాలుగోడు వెళ్ళిపోయాడు. మూడు నాలుగు మోకాళ్ళే నాన్నగానే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ వెళ్ళిపో. నాలుగోడు వెళ్ళిపో. ఐదోడు మొత్తం అందరం చప్పట్లు కొడతారు. ఇదిగో కింగ్ కింగ్ కింగ్. అమ్మా అందరు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే నిలబడి ఉన్నారు. ఒక్కడే దావీదు ఉన్నాడు. అందరూ ఉన్న దగ్గర మనుషులు అందరూ ఉన్నారు, కానీ ఒంటరిగా ఉన్న దావీదు దగ్గర యేసయ్య నిలబడి ఉన్నాడు. ఇక్కడ
అరణ్యంలో యేసయ్య నిలబడి ఉన్నాడు. ఇక్కడ పరలోకాన్ని తెరిచాడు. ఎందుకు అనుకుంటున్నారు? పచ్చిక గల్ల చోట్ల నన్ను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. జై బలో యేసు మహారాజుకే. నా మోకాళ్ళై తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో అందరూ అనరే. వెళ్ళిపో. ఆరవడు తండ్రి యొక్క కుమారుని ఒక్కొక్కలో టెన్షన్ పెరిగింది. ప్రభా నీకు 7వ నెంబర్ అంటే ఇస్తే సంపూర్ణ సంఖ్య, అందుకే 7 కోరుకున్నావా? రానా ఈలోపు మా అమ్మ వెళ్తుంది. రా మనోడా దావిదా అంటే నీకు ఇన్విటేషన్ లేదా? ఉందే. మరి ఎందుకు వెళ్ళా? పండగ జరుగుతుంది, పెద్ద విందు చేశాడు మీ నాన్న, ప్రవక్త వచ్చాడు, కొమ్ములు తైలో మీ అన్నయ్యలో ఒకటి రాజు అవుతున్నాడు రా అని అనగానే అవునులే. మరి ఎందుకు వెళ్ళా? గొర్రెలమ్మా మా నాన్న ఇచ్చాడు, ఈ సేవ నమ్మకం చేయాలిగా, నీకు తెలియదు వెళ్ళు అన్నాడు. ఆయన ఆగుతున్నాడు. యెహోవా నా కాపరి, పాట ఆగట్లా. యేసయ్య నా ఊపిరి. ప్రభువా పిలవలేదు నాయన, నాకు లేమి లేదు కొండలలో. ఏడోడు మోకరించాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమున. సమయంలోకి డౌట్ వచ్చింది, నేను కరెక్ట్ అడ్రస్గా వచ్చానా? యెషయి దగ్గరికి వెళ్ళాడు. యెషయి ఇల్లేనా, ఇంకా కొడుకులు ఉన్నారా నీకు అన్నాడు. అప్పుడు చెప్పాడు, కడసార వాడొకడున్నాడయ్యా, కాల్ హిమ్. ఆడు అడవిలో ఉన్నాడయ్యా, కాల్ హిమ్. ఆడికేమీ తెలియదయ్యా, కాల్ హిమ్. పిలువు. ఆడు ఎత్తున్నాడయ్యా, పిలువు. ఆడికి ఇంగ్లీష్ రాదయ్యా, పిలువు. ఆడు రాజుగా పనిచేయడయ్యా, పిలువు. ఆడికి కిరీటం పెట్టుకోవడానికి తల కూడా సరిగ్గా ఉన్నదయ్యా, పిలువు. ఆడికి గొర్రెలాటోడయ్యా. బైబిల్లో ఉందా మాట? నీ కడసారవాడు ఎక్కడ ఉన్నాడనంటే అడవిలో గొర్రెలు కాస్తున్నాడని చెప్తున్నాడు, అంతే. నెపాలు చెప్తున్నాడు. ఎక్కడ చూసినా రిజెక్షన్. దావీదు జీవితంలో అంతా రిజెక్షన్. ఇంట్లో పండగ జరుగుతుంది, అన్నలకు అభిషేకం జరుగుతుంది, అయినా తృణీకరించబడ్డాడు. తృణీకారంలో కూడా కొండలలో లోయలలో యెహోవా నా కాపరి. మా నాన్న నా కాపరి అంటలా. సముద్రములో అడిగాడు యెషయి ఏడి అంటే అక్కడ ఉన్నాడయ్యా అని అనగానే వెంటనే సమయాలు అంటాడు, అతను ఇక్కడికి వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటా, నేను లేగను, నేను కదను, నీ ఇష్టం అన్నాడు. ఎలాంటి ప్రవక్తో తెలుసా? కింద కూర్చుంది. నా బైబిల్లో ఒక మాట ఉంది, సమూయేలు కంట చిన్న వయసులో ఒక స్వరం వినపడింది, సమూయేలు అని. చచ్చిపోయేదాకా స్వరం వినబడుతూనే ఉందంట సమూయేలుకి. అలాంటి ప్రవక్త. అతనికి ముందు కానీ తర్వాత కానీ అటువంటి ప్రవక్తలే. అతడు ఏ మాట చెప్తే ఆ మాట ప్రబలిపోయేదట. అలాంటి ఒక ప్రవక్త ఒక తృణీకరింపబడ్డవాడి కోసం, గొర్రెలు కాసుకుంటున్నావు కాదు, నమ్మకంగా తండ్రి అప్పగించిన పని చేస్తున్న వాని కోసం, కష్టమైన నష్టమైన అలా నిలబడి పని చేస్తున్న వాని కోసం. అతడు ఇక్కడ వస్తే కానీ నేను లేగను, నేను ఎక్కడే కూర్చుంటా అని కూర్చుంటున్నాడు. పోనీ ఈయన ఒక్కడేనా? దావీదు ఎప్పుడు వస్తాడా, దావీదు మీద పడదామా అని కొమ్ములో తైన ఎదురు చూస్తుంది. పోనీ వీళ్ళిద్దరేనా? దావీదు ఎప్పుడు వస్తాడా? లేచి నిలబడి నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్దామని పరలోకమంతా దావీదు కోసం ఎదురు చూస్తుంది అని కూర్చున్నాడు. తండ్రికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఏంటి పరిస్థితి అర్థం కావట్లా. అప్పుడు పిల్లని పిలిచాడు, ఒక ఉత్తరం రాశాడు, నేరు గడివికి వెళ్ళు, సరే అక్కడ చిన్నోడు ఉంటాడు అని పిలుతున్నాను చెప్పు అన్నాడు. నేను పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్తే అడవిలో ఈ పిల్లోడు ఏం చేస్తున్నాడు? యెహోవా నా కాపరి. అందరూ పాడండి. నాకు లేమి లేదు కొండలలో లోయలలో యెహోవా నా కాపరి. పచ్చికలో అరణ్యములో యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఆరాధన చేస్తున్నాడు, ఆమెన్ చెప్పండి. తృణీకారంలో కూడా దేవుని పని నమ్మకంగా చేస్తున్నాడు, ఆమెన్ చెప్పండి. అడివైనా కానీ దేవుని కోసమే బతుకుతున్నాడు, ఆమెన్ చెప్పండి. ఇన్విటేషన్ లేకపోయినా బాధపడట్లా ఆరాధన చేస్తాను, ఆమెన్ చెప్పండి. బ్రతుకుడు ఎగిరిస్తే చావైతే లాభం అన్న చందాన బతుకుతున్నాడు, హల్లెలూయా చెప్పండి. అలా పాటలు పాడుకుంటా ఉండే దావీదా పిలిచాడులే, నువ్వు వెళ్ళు అంటున్నాడు. నేను చెప్పేది నన్ను పిలిచాడు, నువ్వు గొర్రెలు నమ్మకం దేవుడు మా నాన్న ఇచ్చాడు, నువ్వు వెళ్ళు. చెప్పేదంట్రా, వెళ్ళు. ఇను దావీదా, ఏంటి మీ నాన్న కేకేస్తున్నాడు రా, మా నాన్న పిలవడే. జోకులే బాగా, నిజం నీకోసం ఎదుగుతున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. చాలామంది నీకోసం ఎదురు చూస్తున్నారు. నిజమేనా? నిజం. ఇదిగో ఈ ఉత్తరం కూడా నీకు మనం ఇదిగో మీ నాన్న చేతితో రాశాడు చూడు. అంతే, ఒక్కసారిగా ఆనందం. మా నాన్న రాతే, మా నాన్నను పిలుస్తున్నాడు అని చెప్పి ఇక పరుగున మరలా ఇంటికి ప్రయాణమై, పరుగులో కూడా నోట్లో ఏం ఆగట్లేదు. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. కొండలలో లోయలలో యెహోవా నా కాపరి. అందరూ పాడండి. సముద్రములు అరణ్యములు యేసయ్య నా ఊరి. జై బలో యేసు మహారాజుకే. గట్టిగా కేకేయండి. దావీదు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న పిలుస్తున్నాడు. ఆపొద్దు. పచ్చిక గల చోట్ల నన్ను, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. జై బలో యేసు మహారాజుకే. గట్టిగా చెప్తారా? రెండు చేతులు పైకెత్తి. ఇక్కడ సమయం అనుకుంటున్నాడు, అసలు దేవుడు కోరుకున్నాడు ఎట్ట ఉన్నాడు? ఈ 7 కాదా? ఇంత జగన్మోహన్ కాదా? అతను తలకి కిరీటం పట్టదా? అయినా కానీ ఆయనే కోరుకున్నాడు. ఎలా ఉన్నాడు ఆ చిన్నోడు? అసలు ఇంతమంది ఇంకా ఆనందంలో ఉంటే ఎందుకు ఆ పిల్లోడిని అక్కడ పెట్టారో అసలు ఏమీ అర్థం కావట్లా. ఒక్కసారి ఆ పిల్లోడిని చూడాలి. ఎంత పెద్ద ప్రవక్త, మనసులో ఏమనుకుంటున్నాడు తెలుసా? ఒక్కసారి ఆ పిల్లోడిని చూడాలి, ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడాలి. కొమ్ములో తైలం తకతకలాడిపోతుంది. ఎప్పుడు వస్తాడా, పడిపోదామా, ఎప్పుడు వస్తాడా, పడిపోదామా. పరలోకం అంతా చూస్తుంది. వస్తున్నాడు. అందరూ అలా వస్తూ అందరూ చూస్తున్నారు. సమయాలు చూస్తున్నాడు. సమయాలు మాట్లాడుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా సోదరం హురబా సదల బలబా రిఖబాల తులబల రిబారబా, ప్రభువా కృప చూపు నాయన. సమయాలు ప్రార్థన చేసుకుంటున్నాడు. అభిషేకం తైనం సిద్ధపడిపోతుంది. పరలోకం ఎప్పుడు వస్తాడని చూస్తుంది. ప్రజలందరూ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. కాసేపటికి అలా ఉంటూ ఉండగా సరిగ్గా కాసేపటికి ఒక్కసారిగా అదిగో ఆ దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఒక చిన్న పిల్లాడు వచ్చి అలా గుమ్మంలో నిలబడిపోయాడు. ఆ రోజున దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అతడు రాగానే వాతావరణం అలా మారిపోయింది. కొంతమంది ఆరాధికులు ఉంటారు, అసలు కొంతమంది సేవకులు ఉంటారు. వాళ్ళు వేదిక ఎక్కితే చాలు వాతావరణం అలా మార్చేస్తాడు దేవుడు. ఆ వెదరంతా మార్చేసుకుంటారు. అలా స్వాధీనంలోకి వచ్చేస్తుంది, అదంతా మారిపోద్ది. అలాంటి ఆరాధికుడు దావీదు. తృణీకారంలో నుండి పుట్టుకొచ్చిన దావీదు. ఒక మాట చెప్పనా? అన్నలు కాదన్నారు, తండ్రి కాదన్నాడు, అత్తింటి వారు కాదన్నారు, సౌలు కాదన్నారు, కొడుకులు కాదన్నారు, భార్య కాదంది, అందరు కాదన్నారు. కానీ పరలోకం ఉంది, నాకు మాత్రం దావీదే కావాలి అని మాట్లాడాడు. అందరూ చూస్తున్నారు. దావీదు వైపు చూడగానే దావీదుకి ఏం అర్థం కావట్లా. ఏంటి అభిషేకం అన్నారు, పండగ అన్నారు, ఇంత నిశ్శబ్దంగా ఉందా? అరే ప్రవక్తను ఏంటి కింద కూర్చోబెట్టారు, ఏం జరుగుతుంది? అందరూ అలాగే ఉన్నారు. అందరూ చూస్తుండగా దావీదు అలా కిందకు చూస్తూ వస్తుండగా వెంటనే పరలోకం లేచి నిలబడి, పరలోకాన్ని తెరవబడి సమూయేలుతో ఒక మాట ఇలా వినపడుతుంది. సమూయేలు, నేను కోరుకున్నవాడు అతడే. అందరూ ప్రభుని స్తుతిద్దాం. నేను కోరుకున్నవాడు అతడే. నోళ్ళు ఎవరు ఖాళీగా పెట్టుకోదు, అందరూ మౌనంగా ఉండగా ప్రభుని స్తుతిద్దాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా అని చెప్పండి. ప్రభు నీకు వందనాలు చెప్పండి, యేసయ్య అని చెప్పండి. అన్య భాషల్లో మాట్లాడండి. అందరూ స్వరమెత్తాలి, అందరూ స్వరమెత్తి నేను కోరుకున్నవాడు ఇతడే. అందరూ ఆమె ఏం చెప్తారు ఒకసారి గట్టిగా? అమ్మ మీరు అందరూ ప్రభుని స్తుతిస్తుండగానే అదే కృప మీ బిడ్డలకు దేవుడు ఇవ్వబోతున్నాడు, మీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. అందరూ 2 చేతులు ఎత్తి 2 చేతులు అల్లాడిస్తూ యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా, గట్టిగా పిలవండి
కేక వేయండి, యేసయ్యా. అమ్మ, మీరు అలా పలుస్తుండగానే మీ కుటుంబం మీద పరలోకాన్ని తెరవబోతున్నాడు దేవుడు. మీ బిడ్డల మీద పరలోకాన్ని తెరవబోతున్నాడు దేవుడు. ఈ పరిచర్య మీద పరలోకాన్ని తెరవబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే సమూయేలు చెవిలో ఒక స్వరం వినబడింది, సమూయేలు, నీవు లేచి, ఏంది, నీవు లేచి నీ కొమ్ములోని తైలంతో దావీదుని అభిషేకించు. అందరు కలిపి దావీదుని అలా తీసుకొస్తుంటే హృదయం పాడుకుంటున్నాడు, యెహోవా నా కాపరి, యేసయ్యా నా ఊపిరి, నాకు ఏం జరుగుతుందో అర్థం కాదు, దా అన్నాడు. ఏంటి, మోకరించు అన్నాడు. మోకరించాడు. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామమున స్వరమెత్తి 2 చేతులు పైకెత్తి ప్రభుని, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభుకి వందనాలు చెప్దాం. ఆకుండా ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా. స్తోత్రాలు చెప్పండి. ఎస్, స్తోత్రాలు చెప్పండి. అమ్మ, అదే తైలం మీకోసం ఎదురు చూస్తుంది. అదే ప్రవక్తలు మీకోసం ఎదురు చూస్తున్నారు. అదే పరలోకం మీకోసం ఎదురు చూస్తుంది. తృణీకారంలో కూడా నిలబడగలిగితే, కష్టకాలంలో కూడా నిలబడగలిగితే, అందరు మిమ్మల్ని కాదన్నారు నిలబడగలిగితే, అందరూ దూరంగా పెట్టారు నిలబడగలిగితే, నీ కోసం బ్రతుకుతాను ప్రభువా. ప్రతి క్షణాన్ని నీ కోసమే ఉపయోగిస్తానయ్యా. నేనున్నాను నాయన నీ కోసం. ఆ తీర్మానంతో కనుక ఈ రాత్రి ఉండగలిగితే మీకోసం ఆ కొమ్ములో తైలం ఎదురు చూస్తుంది. ఆ ప్రవక్తలు ఎదురు చూస్తున్నారు. పరలోకం ఎదురు చూస్తుంది. నేను బ్రతుకుతాను ప్రభువా నీ కోసం. అసలు నా బైబిల్లో ఒక మాట ఉంటుంది, అన్నలందరూ చూస్తుండగట సమూయేలు దావీదుని కొమ్ములో తైలముతో అభిషేకించాను. నేను మొన్న పరిశుద్ధాత్మ పాఠశాల వైజాగ్లో దైవజనులు జఫన్య గారి మందిరంలో జరిగినప్పుడు ఒరిస్సా నుంచి ఒక టీచర్ గారు వచ్చారు, ఓ పాస్టర్ గారు. ఆయన ఇలా చెప్పారు, అక్కడ తెలుగులో ఏమనుందంటే, నాటి నుండి దేవుని ఆత్మ దావీదు మీదకి బలముగా దిగి వచ్చాను. ఒరియా ట్రాన్స్లేషన్ ఎలా ఉందట, ఏమనుందంటే, నాటి నుండి దేవుని ఆత్మ దావీదుని స్వాధీనం చేసేసుకోయింది అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్దాం హల్లెలూయా, మంచిగా చెప్దాం హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అంటే తృణీకారంలో కూడా ప్రభు కోసం ఎంత కృపిచ్చేసాడండి. ఇర్మియా ప్రవచిస్తేలా అన్నాడు, పగలొచ్చే సూర్యుడిని రాత్రికి తీసుకురండి, రాత్రికి వచ్చే చంద్రుడిని పగలు తీసుకురండి. ఈ 2 గనక చేస్తే నేను దావీదుకి ఇచ్చిన మాట తప్పుతాను అన్నాడు. దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను అన్నాడు. అందుకే కొన్నిసార్లు కొంతమంది పేర్లు చెప్తే పనులు అయిపోతాయి. యేసు ప్రభు దగ్గర దావీదు పేరు చెప్తే పని అయింది. నిజం. అల్లూరులో అయ్యగారి పేరు చెప్పండి, పని అయిపోద్ది. ఒంగోలులో పలానా అయ్యగారి పేరు చెప్పండి, పని అయిపోద్ది. మా ఊరు రండి, నా పేరు చెప్పండి, రక్తం ఈ పనులు అయిపోతాయి. హల్లెలూయా. అంటే పనులను ఏదనుకోమాకండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొట్లో ఖాతా వచ్చేస్తుంది. ఎవరన్నా కనీసం బండి పంచర్ అయిపోయింది అనుకోండి, ఫ్రీగా పంచర్ వేసేస్తారు. నిమ్మకాయ సోడా ఫేమస్ మా ఊర్లో, ఫ్రీగా ఇచ్చేస్తారు. హల్లెలూయా చెప్పండి. ఎవరి పేరు చెప్తే. అలాగే యేసుప్రభు పేరు చెప్తే, ఎక్కడ యేసుప్రభు దగ్గర దావీదు పేరు చెప్తే పని అయింది. పిలిచాడు, అయ్యా అయ్యా నజరేయుడైన యేసయ్యా, ఇంట్లో వెళ్ళిపోతున్నాడు. అసలు ఆగట్లా. కాసేపటికి అర్థమైంది, నేను అత్తగా అని మొదలెట్టాడు. ఏమని? గట్టిగా. అలా పిలిస్తే నేను కూడా ఆగను. గట్టిగా అందరు పిలవాలి ఒకేసారి, గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా బిగ్గరగా. ఆగండి అని వెనక్కి వచ్చాడు. నానా ఏం కావాలి? ఈ పక్కన వాళ్ళు అడుగుంటారు, ఇందాక నుంచి కేకేస్తున్నాడుగా, పలకలేదే. నీ ఇందాక వేరే, ఇప్పుడు వేరే. ఇప్పుడు మా ఊడి పేరు చెప్పాడు. ఎవరో నా హార్ట్ బీట్. ఎవరట? దావీదు దేవునికి నా హార్ట్ బీట్, లబ్ డబ్బు నా హార్ట్ బీట్. మన భాషలో చెప్పనా, ఆయన హృదయం వెళ్ళిపోయి, నీకేం కావాలి నాన్న? కళ్ళు కావాలి ప్రభువా అని అనగానే తీసేసుకోయేస్తున్నాంలో వచ్చేసి హల్లెలూయా. గట్టిగా చెప్పచ్చు హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకోవాలి. ఏమని పెట్టారా? ఒకటే మాట, మనందరం ప్రభు కోసమే బ్రతకాలి. మంచిగా చెప్పండి, ప్రభు కోసమే జీవించాలి. ఏ అవసరమైతే ప్రభు కోసమే. హల్లెలూయా అన్నాడు గట్టిగా. ఏం కాదు, హల్లెలూయా. మనలో ఆ భారం ఉండాలి, ఆ తృష్ణ ఉండాలి, ఆ తపన ఉండాలి. ఏమండి, భారతదేశానికి ఉద్యమాన్ని తీసుకొచ్చిన ద గ్రేట్ విలియం కేరీ. 150 కోట్ల మందికి ఎంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? విలియం కేరీ. ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఇల్లు ఎంత ఉంటుంది తెలుసా? ఈ స్టేజ్కి సగం ఉంటుందండి, అంతే. ఈ స్టేజ్కి సగం. ఆయన చెప్పులు కుట్టుకునేవాడు.
ఈ చిన్నింట్లోనే 5గురు బతకాలి, ఈ చిన్నింట్లోనే వంట, ఈ చిన్నింట్లోనే నిద్రపోవాలి, ఈ చిన్నింట్లోనే అన్ని. అదిగో ఆ మూల ఒక నీళ్ళ తొట్టు ఉంటుంది, ఆ తొట్టులో నీళ్ళు ఉంటాయి, అందులో తోళ్ళు నానబెట్టేవాడు. ఎందుకు? చెప్పులు కొట్టడానికి. ఇల్లంతా వాసన. అది ఆయన చరిత్ర. అలాంటి వాడు చిన్న నీళ్ళని వదిలేలా ఈ మూల తన లుంగిలతో చిన్నగా కట్టంలాగా కుట్టుకుని 1 2 3 4 వైపులా కట్టలను కట్టేసుకున్నాడు. దాన్ని ఒక గదిలాగా చేసుకున్నాడు. గదిలాగా చేసుకుని బయట ఇలా రాసుకున్నాడు, ఇది నా ప్రార్థనా గది అని రాశాడట. ఉన్నది చిన్న గది, మళ్ళీ అందులో కొంచెం చిన్న అమాయకపు కట్టలతో ఒక చిన్న ప్రార్థనా గదిలాగా చేసుకుని అక్కడ మోకాళ్ళు వేసేవాడు అంట రోజు వెళ్ళి. ఎక్కడ? ఆ ప్రార్థనా గదిని. ఆయన ముందు ఒక తోలు పెట్టుకునేవాడట. ఆ తోలు మీద బ్లాక్ ఇంక్తో ప్రపంచ పటం గీశాడు. ఆ ప్రపంచ పటంలో రెడ్ ఇంక్తో భారతదేశపు బొమ్మ గీశాడు. రోజు ఈ గదిలోకి వెళ్ళి, అంటే భాష బట్టలేసినా కాళ్ళు బయటకు వచ్చేస్తాయి, అలా మోకాళ్ళేసి ఈ అమాయకపు ప్రార్థన గదిలో రోజు లేచి వెళ్ళి ఇదిగో రెడ్ ఇంక్తో గీసిన ఈ భారతదేశం పటం మీద 2 చేతులు పెట్టి రోజు ప్రార్థన చేసేవాడంట. ప్రభువా, భారతదేశంలో ఉద్యోగం తీసుకురా నాయన, భారతదేశంలో మందిరాలు కట్టబడాలి ప్రభువా, భారతదేశంలో యవ్వనస్తులు పరిచర్యకు రావాలయ్యా, భారతదేశంలో అభిషేకాలు జరగాలయ్యా, భారతదేశంలో ఉద్యమం ఆమేన్ చెప్పొచ్చుగా, ప్రభుని స్తుతిద్దాం అందరం. ప్రభువా, ఈ దేశాన్ని కనికరించిన ఆయన, ఈ దేశంలో కృప కలగాలయ్యా, ఈ దేశంలో బైబిల్ తర్జుమా చేయబడాలయ్యా, ఈ దేశంలో దురాచారాలు పోవాలయ్యా, ఈ దేశంలో అందరిని దగ్గరికి రావాలయ్యా, ఈ దేశంలో మహారక్షణ కలగాలి ప్రభువా, ఈ దేశాన్ని జ్ఞాపకం చేసుకోను ఆయన అని ప్రార్థించేవాడట. ఒక్క దైవజనుడు చూసారా సమర్పణ? ఈ ఊరు అమ్మాయి నేను చేసుకున్నాడా? వాళ్ళ పిల్లల్ని ఏమైనా ఇక్కడ వీమిచ్చాడా? మరి కడుపు నిండా ఒక భారం ప్రభు ఇచ్చాడు, రోజులు ఇచ్చాడు, సంవత్సరం ఇచ్చాడు, ఆయన కొరకు బతుకుదాం, ఏదోటి చేద్దాం అని భారతదేశం మీద చేతులు పెట్టి రోజు ఇలా అడిగేవాడంట, ప్రభా నేను బ్రతికొండగా ఒక్క అవకాశం ఇస్తే నన్ను భారతదేశం తీసుకెళ్తావా నాయన? మనం ఏమడుగుతాం? అమెరికా వెళ్తామా, లండన్ వెళ్తామా? కానీ ఆ దేవిజనుడు ఏమన్నా తెలుసా? ఒక్కసారి నీ చిత్తమైతే ఆ భారతదేశంలోనే తీసుకెళ్తావా? అమ్మ మీకు వచ్చింది తెలుసా? ఈరోజు మీ అందరి చేతుల్లో పెన్నులు ఉన్నాయా? ఆ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ అమాయకపు ప్రార్థనా గదిలోనే ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు దేవుడు. మీ చేతుల్లో పేపర్ ఉన్నాయా? ఎక్కడది? ఈ అమాయకపు ప్రార్థనా గదిలో నుంచి వచ్చింది. అమ్మ సతీ సహగమనాన్ని రూపుమాపడానికి రాజా రామ్మోహన్ రాయ్ని ప్రేరేపించిన దైవజనుడు ఎవరో? ఈ అమాయకపు ప్రార్థనా గదే కారణం. మన పిల్లలు ఉన్నతమైన టెక్నాలజీతో చదువులు చదువుకున్నారంటే కారణం ఈ అమాయకపు ప్రార్థన గదిలో నుంచి ఆ ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఆమెను చెప్పాలి. అమ్మ మన తిడుతున్నవారు, కొడుతున్నవారు, గొర్రెలు అంటున్న వాళ్ళు, 3 మైకులు పిక్కోలేడు అంటున్నవారు, హింసిస్తున్నవారు, అవసరమైతే చంపుతున్నవారు, వారి బిడ్డలు కూడా ఈరోజు ఇంత టెక్నాలజీతో చదువుకుంటున్నారంటే కారణం ఇంత ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? ఈ అమాయకపు ప్రార్థనా గదిలో నుండే దేవాది దేవుడు బయటకు తీసుకొచ్చాడండి. భారతదేశాన్ని యుద్ధాల్లో గెలిపించిన యుద్ధ విమానాలన్నీ ఈరోజు మ్యూజియంస్లో ఉన్నాయి. కానీ అమాయకపు ప్రార్థనా గది ద్వారా తర్జుమా చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం మనందరి చేతుల్లో ఉండేలాగా చేశాడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన తను వెళ్ళిపోతూ తన పుస్తకంలో ఆఖరి లైన్ ఏమి రాశాడు తెలుసా? ఒక గదిలో అమాయకంగా రహస్యంగా నేను ఏడ్చిన ఏడుపుకి నా దేవుడు బహిరంగంగా జవాబు అనుగ్రహించాడు అని చెప్పాడు. 150 కోట్ల మందికి ఏంటి అసలు ఈ ఉద్యమం? ఒక్క దైవజనుడి సమర్పణ, ఒక యవనస్తుడి సమర్పణ. చెప్పులు కుట్టుకుంటూ ఏదో సాధించాలి, ఏదో చేయాలి అని చిన్న గదిలోనే ప్రార్థనా గదిని ఏర్పాటు, సీక్రెట్ ప్లేస్, రహస్యంగా ప్రభువుతో గడపటం. ఈ రోజుల్లో చాలామందికి సీక్రెట్లు ఎక్కువ అవుతున్నాయి, సీక్రెట్ ప్లేస్ లేదు. ఒక ఆకాను ఎందుకు చచ్చిపోయాడు? ఒక రాహేలు ఎందుకు బతుకుంది? ఆకానికి అన్ని సీక్రెట్లే. రాహేలుకి ఒక సీక్రెట్ ప్లేస్లో సేవకులు దాచిపెట్టింది. ఒక ఎస్తేరు ఎందుకు రాణిగా అయింది? ఒక వష్టి ఎందుకు తన స్థానాన్ని కోల్పోయింది? వష్టి బాంకెట్ హాల్ పని చూసింది, కానీ ఎస్తేరు దేవునితో రహస్యంగా గడపటం మొదలుపెట్టింది. అందుకే మత్తయి వార్తలో ప్రభు మాట్లాడుతూ మీకు 3 రహస్యాలు ఉండాలి. మీ ప్రార్థన రహస్యంగా ఉండనివ్వండి, మీ ఉపవాసం రహస్యంగా ఉండనివ్వండి, మీ అర్పణ రహస్యంగా ఉండనివ్వండి అన్నాడు. ప్రతి మనిషిలో రహస్య స్థలం ఉండాలి. సంసోను ఏంటయ్యా నీ జీవితం? నువ్వు నిలబడితే 1000 మంది పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేసావా? అయ్యి బాబాయ్, అసలు అదేం అభిషేకం? ఒక కోడి పిల్లని పట్టుకోవడానికి భయపడిపోతున్నావు, 300 నక్కలు పట్టుకున్నావా? వాటి తోకను ముడేసావా? నిప్పండిచ్చేసావా? పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ అలాంటి అభిషేక్తుడు అసలు ఎవరైనా ఉన్నారా? అలాంటి అనాయింటింగ్ ఎవరికన్నా ఉందా? అయ్యా మరి ముగింపు కూడా అలాగే ఉందా? లేదండి, అయిపోయింది. ఆదాము తన పిల్లలకి చెప్తుండేవాడట, ఒకప్పుడు అది ఉండేది, ఇది ఉండేది, ఇదే. మరి ఇప్పుడేమైంది? సంసోను ఎందుకు ఇలా అయిపోయావు అని అడగండి, ఏం చెప్తాడు తెలుసా? నా రహస్య స్థలాన్ని కోల్పోయా.
అందుకే తేడా వచ్చింది. చాలామంది ఈ రోజుల్లో ఎందుకు మన జీవితంలో బలాన్ని కోల్పోతున్నాం తెలుసా? సీక్రెట్ ప్లేస్, రహస్య స్థలం లేదు, రహస్య స్థలం లేదు, రహస్య స్థలం లేదు. నేను ఒక మాట చెప్పనా, దేవుడిచ్చిన మన రోజుల్ని ప్రభు కోసం బ్రతుకుతాం. ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా మంచిగా చెప్పండి, 2 చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఎవరి కోసం బ్రతకాలి చెప్పండి ఒకసారి. మన తీర్మానం ఏంటి? దేవుని కోసం బతుకుతాం. చివరిగా ముగిస్తూ ఈ మాట చెప్పి వెళ్తాను. మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో సహవాసం చేశాడు. దేవుడు మోషేతో అన్నాడు, నీ బిడ్డలు ఎదురు చూస్తున్నారు ఇల్లు అన్నాడు. అక్కడ మహిమగల దేవుడు వెళ్ళిపోయాడు, మహిమగల మేఘం వెళ్ళిపోయింది. ఈ ప్రజలు కూడా 40 రోజులైంది పాస్టర్ గారి ముఖం చూసి, 40 రోజులైంది పాస్టర్ గారి స్వరం విని, 40 రోజులైంది పాస్టర్ గారిని చూసి ఎలా ఉన్నారు అని వీళ్ళందరూ ఎదురుబోదురు వస్తున్నారు. మోషే వస్తున్నాడు తన బిడ్డల కోసం, వీళ్ళు వెళ్తున్నారు ఆయన స్వరం వినడం కోసం. ఇలా ఎదురుబోదురు రాగానే ఈ బిడ్డలందరికీ మోషే ముఖం చూడాలనుకున్న వీళ్ళందరికీ వెళ్ళి మోషేని చూడగానే మోషే కనపట్ల. వీళ్ళందరికీ ఎవరు కనపడతాను సార్? మోషే ముఖంలో యేసయ్య మహిమ కనపడుతుంది అందరికీ. ఎవరు కనపడుతున్నారు? యేసయ్య మహిమ. అది చూశాడు యెహోషువ. అది చూసి అనుకున్నాడు, ఎస్, బ్రతికితే ఎలా బ్రతకాలి, సేవ చేస్తే ఎలా సేవ చేయాలి, నిలబడితే ఎలా సేవ చేయాలి. నా నాయకుడు చెప్తే సృష్టిలో పడుతుందా? నా నాయకుడు చెప్తే నీరు రంగు మార్చుకుంటుందా, నీరు రుచి మార్చుకుంటుందా, నీరు ఆకారం మార్చుకుంటుందా, నీరు దారిచ్చేస్తుందా, బండ్లో నీళ్ళు బయటకు వచ్చేస్తున్నాయా? అయ్యి బాబాయ్, ఇలా చెయ్యాలి సేవ చేస్తే, ఈ మహిమ రావాలి నాకు, నేను ఎలా బతకాలి, నేను ఎట్టుండాలి, నాకు ఇది కావాలి అని చెప్పి ఏడవడం మొదలెట్టాడు. చాలామంది ఈరోజు iPhone 16 Max Pro కోసం ఏడుస్తారు, లేకపోతే KTM బండి కోసం ఏడుస్తారు, ఇంకొంచెం అయితే ఇన్నోవా క్రిస్టా కారు కోసం ఏడుస్తారు. కానీ ఆ రోజు యెహోషువ దేనికోసం ఏడ్చాడు తెలుసా? మా నాయకుల్లో ఉన్న మహిమ నా మీద కూడా తీసినాను. ఆయన ఎలా సేవ చేస్తాడో నేను అలాగే సేవ చేయాలయ్యా. ఆయన మీద ఉన్న మహిమ నాకు కూడా తీసుకురా ప్రభువా, నేను చెప్పిన సృష్టి లోబడాలి ప్రభువా, అలాంటి సేవ నేను కూడా చేయాలి ప్రభువా అని ఏడవడం మొదలెట్టాడు. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 33:11 ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడం సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. అది మోషే ప్రత్యక్ష గుడారం కట్టినటువంటి కాలం, ప్రత్యక్ష గుడారం నిర్మించినటువంటి కాలం. ప్రజలందరూ వచ్చారు, దండం పెట్టుకున్నారు. దేవుడు షకీనా మహిమ మేఘంలో దిగొచ్చాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఆ రోజు ప్రజలందరూ వెళ్ళిపోయారు. దేవుడు మేఘంలోంచి మోషేతో అన్నాడు, మోషే నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. అంటే ఆ రోజు ఆ మందిరాన్ని వదిలిపెట్టి మోషే వెళ్ళిపోయాడు, మేఘం వెళ్ళిపోయింది, ప్రజలందరూ వచ్చి దండం పెట్టుకు వెళ్ళిపోయారు. అందరూ వదిలి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి నిర్గమకాండం 33:11 యెహోషువ మాత్రం ఆ మూల కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. వెళ్ళట్లా ఇంటికి. ఏంటంటే మా అయ్యగారులాగా నన్ను వాడుకోయ్యా, నా నాయకుడు నా మహిమ నాకు ఈ ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నేనున్నానయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నాకు ప్రభువా, నేను అలా వాడబడతానయ్యా, నేను అలా పరిచయం చేయాలయ్యా, నాకు కూడా ప్రభువా అని ఏడవడం మొదలెట్టాడు మోషే. యెహోషువ పరలోకం యెహోషువని చూసింది, గుర్తుపెట్టేసుకోమ్మా. మోషేకి రిటైర్మెంట్ టైం అయిపోయింది. దేవుడు అన్నాడు, మోషే నా దగ్గరికి వచ్చేయి అన్నాడు. సరే ప్రభా, అయితే నీ స్థానాన్ని వేరే ఒకరికి పోతున్నాను అన్నాడు. ఎవరికి ఇస్తావు నాయన అన్నాడు. అని అనగానే అదే ఆ రోజు అందరూ మందిరాన్ని వదిలేసి వెళ్ళిపోయారు, ప్రజలందరూ దండం పెట్టుకు వెళ్ళిపోయారు. నువ్వు వెళ్ళిపోయావు, నేను వెళ్ళిపోయాను. అందరూ మందిరాన్ని వదిలిపెట్టిన మందిరం వదిలిపెట్టకుండా ఆ మూల కూర్చుని మహిమ కోసం ఏడ్చాడే, ఆ యెహోషువకి నీ స్థానం అప్పగించబోతున్నాను నేను అన్నాడు దేవుడు. మోషే అన్నాడు, ఇచ్చేయి నాయన అన్నాడు. అందుకే కాబోలు దేవుడు అంటాడు మోషే గురించి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే అలా వెళ్ళిపోతే దేవుడు నెమ్మది నడుచుకుంటే, అక్కడ బంధువులు అందరూ ఉన్నారు, మోషే బంధువులు అందరూ ఉంటే ఎవరిని పట్టించుకోవాలా. దేవుడు నెమ్మదికి వెళ్ళిపోయి ఆ మూల అమాయకంగా ఏడుతున్నాడు. అయ్యో అమ్మాయి గారు మా నాయన ప్రభు అని ఏడుతుంటే, మోషే ప్రభు మోషే ప్రభు మోషే ప్రభు అని ఏడుతుంటే వీళ్ళందరినీ దాటుకుంటా దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చి, యెహోషువ అన్నాడు, ఏంటి ప్రభు, మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడుగా ఉండబోతున్నాను. మరలా చెప్పనా? పొద్దున్న చెప్పాను ఒక మాట. ఆ ప్రార్థించిన వారిలో మోషే ఉండెను, అహరోను ఉండెను, సమూయేలు ఉండెను. వారు ప్రార్థించగా దేవుడు వారికే ఉత్తరం ఇచ్చారు. 101వ కీర్తన, దేశంలో నమ్మకస్తుల కొరకు ఆయన కళ్ళు వెతుకుతున్నాయి. అమ్మ, ఈ రాత్రి మీరు కూడా కూర్చొని ఉన్నారు, మీ కొరకు కూడా ఆయన కళ్ళు వెతుకుతున్నాయి. మీ మీద ఆయన కను దృష్టి ఉంది. మీరు కనుక ఆయన కోసం నిలబడగలిగితే
ఒక యవ్వన తరం లేవగలిగితే. అసలు ఇంకా చాలామంది ప్రభువుకి దూరంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. రోజు పరిచర్య చేస్తున్నాం, మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వాక్యం చదువుతున్నాం, దేవుని సన్నిధిలో ఉంటున్నాం, బాప్తిసం తీసుకోవాలా, పరలోకానికి దగ్గర అవ్వాలా. చాలామంది ఇంకా దూరంగానే ఉండిపోయారు. ఇంకా అసలు దేవుని దగ్గరికి రాని వారు కూడా ఉండిపోయారు. ఈ రాత్రి ఈ వర్తమానాన్ని బాప్తిసం పొందని వారు కూడా వింటున్నారు. మీ హృదయాన్ని పరిశుద్ధాత్ముడు రేపుతున్నాడు చాలామందిని. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత ప్రార్థన ఆలకించాడంటే, మోషే చెప్తే సృష్టి మాట ఉంది కదా, యెహోషువ ఒకరోజు నిలబడి అన్నాడు, సూర్యుడా గిబియాలో నిలబడిపో, చంద్రుడా అయ్యాలోయలో నిలబడిపో. నా బైబిల్ ఏం చెప్పిందంటే, సూర్యుడు చంద్రుడు త్వరపడలేదట. ఏం చేయండి? త్వరపడలేదట. సూర్యుడు వెళ్ళట్లేదు, చంద్రుడు అటు పక్కేమో చంద్రుడు వెళ్ళట్లా, ఇటు పక్కేమో సూర్యుడు వెళ్ళట్లా, అలాగే నిలబడిపోయాడు. ఎందుకు? దేవుని సన్నిధిలో ఒక్క దైవజనుడు ఒక్క సమర్పంతో నిలబడితే. చూసారండి, మీకోసమే కదా ఈ రాత్రి ఒక తీర్మానం. నాకు ఈ రోజులు ఇస్తున్నావుగా నాయన, ఈ జీవితాన్ని ఇస్తున్నావుగా ప్రభా, నన్ను కోసం నీ కోసం నిలబెట్టు, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభా, సేవకునికి నమ్మకంగా ఉంటాను ప్రభా, నేను నీ కోసం బ్రతుకు. చాలామంది ఇక్కడ బాప్తిస్మాలు పొందని వారు ఉన్నారు. ఇంకా మీ జీవితాన్ని ప్రభువుకి ఒక దూరంగా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. మీకోసమేనేమో ఈ రాత్రి ఒకవేళ ఈ మాటలన్నీ మీకోసమేనేమో. ఆ యోసేపు నీవేనేమో, ఆ యెహోషువ నీవేనేమో, ఆ దావీదు నీవేనేమో, ఆ విలియం కేరీ నీవేనేమో, ఇంకా దూరంగా ఉంది నీవేనేమో, ఇంకా దూరంగా ఉంది నీవేనేమో. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడుతూ ఒక్క మాట చెప్పి ముగిస్తున్నాను. ప్రభు మనందరికీ దీర్ఘాయు సుఖజీవంతో గడుపు సంవత్సరాలు. దేనికోసం తెలుసా? ప్రభు కోసం బ్రతకడానికి, ఆయన కోసం నిలబడడానికి, ఆయన కోసం చెల్లించడానికి. నా వాక్యాన్ని కండిషన్ ఉంది పైన, నా వాక్యాన్ని మర్చిపోకండి, నా ఆజ్ఞల ప్రకారం గైకోనండి. అందుకే 137వ పాట పాడితే ఏమన్నాడు తెలుసా? యెరూషలేమా నేను నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పును మర్చిపోతుంది అన్నాడు. ఆమె చెప్తారు ఒకసారి గట్టిగా, మంచిగా చెప్పండి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా అనండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, బిగ్గరగా చెప్పండి. ఆ మోషేని నేనే, ఆ యెహోషువ నేనే అన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. ఆ దావీదులాగా ఉంటానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. అంత మాత్రమే కాదు, ఆ యోసేపు లాగా ఉంటానన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆ విలియం కేరీ నేనే అన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అందుకే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా భారతదేశం ఇప్పుడున్న పరిస్థితిలో ఒక విలియం కేరీ రావాలి, ఇంకొక మదర్ తెరీసా రావాలి. మళ్ళీ ప్రార్థన మార్చేశాను. ఎందుకంటే వాళ్ళు వచ్చినా ప్రభా ఇప్పుడు చంపేస్తారు నాయన, అందుకే ఒక పని చేయి, మమ్మల్ని ఒక విలియం కేరీ లాగా మార్చు నాయన, మా కుటుంబాల్లో నుంచి ఒక మదర్ తెరీసాని బయటికి తీసిరా ప్రభా. ఆమె చెప్దాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అందుకే అన్నాడు, యెరూషలేమా నిన్ను మర్చిపోతే నా కుడి చెయ్యి తన నేర్పు మర్చిపోతుంది. మరలా చెప్పిన ఒక మాట, మనందరం ఎవరి ప్రకారం నడవాలి? దేవుని వాక్యం అనండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఎవరి ప్రకారం? ఏంటి మన ధైర్యం? ఏంటి మన సామర్థ్యం? ఏంటి మన పునాది? ఏంటి మన సామర్థ్యం? దేవుని వాక్యం. అందుకనే ఒక మాట చెప్పనా, ఏదన్నా ఆగిపోద్ది భూమి మీద, దేవుని వాక్యం మాత్రం ఎప్పటికీ ఆగదు. దీన్ని ఆపాలని చాలామంది ప్రయత్నం చేశారు. అరణ్యమందు వినబడుచున్న కేక, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం, అతని కాంతిలో ప్రజలు కొంతకాలం ఉండిపోవడానికి ఇష్టపడిపోయారు. అతని పేరు బాప్తిస్మిచ్చి యోహాన్. రాజ్య సువార్త ప్రకటిస్తున్నారు, ప్రజలారా ప్రభు దగ్గరికి రండి, మారు మనస్సు పొందండి, బాప్తిస్మాలు పొందండి అని అంటే 100 బాప్తిస్మాలు అయిపోతున్నాయి. అందరికీ భయం వేసేసింది. ఏమని భయం వేసింది? బాబోయ్, యోహాన్ నుంచి వాక్యం విస్తరించిపోతుంది, క్రీస్తు విస్తరించిపోతున్నాడు, ప్రబలిపోతున్నాడు, ఆపేద్దామని బాప్తిస్మం ఇచ్చి యోహాను తలకాయ నరికి చంపారు. ఆ రోజు అనుకున్నారు, వాక్యాన్ని ఆపేశాం, క్రీస్తుని ఆపేశాం, ఇక ఆగిపోయారు అని అనుకునే లోపల దేవాది దేవుడు నాజరేయుడైన యేసయ్యను లేవనెత్తాడు. యేసయ్య వచ్చాడు. ఉపదేశము అద్భుతాలు, ఉపదేశము అద్భుతాలు, వాక్యము అద్భుతాలు, వాక్యము అద్భుతాలు, వాక్యము అద్భుతాలు, వాక్యము అద్భుతాలు. అమ్మా, ఈ యోహాను ఉన్నప్పుడు 100 బాప్తిస్మాలే. యేసు ప్రభు రాగానే అల్లూరు అంతా మారిపోతుంది. ఒంగోలు అంతా, మన జిల్లా అంతా, ఆ త్వరలో మన జిల్లాలన్నీ, ఆంధ్ర రాష్ట్రం అంతా, తెలంగాణ అంతా, మధ్యప్రదేశ్ అంతా, ఉత్తరప్రదేశ్ అంతా, నాకు విశ్వాసం ఉంది అతి త్వరలో టీవీ9 ఒక బ్రేకింగ్ న్యూస్, భారతదేశం అంతా యేసయ్య దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యి బాబోయ్, యోహాను ఉంచితేనే బాగుండేది, అనవసరంగా ఇలా తీసుకొచ్చామని చెప్పి యేసయ్యను కూడా సిలువేసి చంపేశారు. అనుకున్నారు ఆగిపోయింది వాక్యం, ఆపేశాం అని అనుకునే లోపల 12 మంది అపోస్తలుని లేవనెత్తాడు. వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు. భూలోకాన్ని తలకిందులు చేయటం అంటే ఏమో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన, అయితే వరకు డబ్బు తల మీద ఉండేది, వాళ్ళు రాగానే కాళ్ళ దగ్గరికి వచ్చింది.
పొగడ్త, పుతోను, పైతాను, సర్పం. ఇదివరకు ఎక్కడ ఉండేది? పొగడ్త తల మీద ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కాళ్ళ దగ్గరికి వచ్చింది. హే పొగడ్త చేస్తున్నాము పో అని అల్లెలు అనండి గట్టిగా. అయ్యే భూలోకాన్ని తలకిందులు చేసేశారు. ఆమెను చెప్పండి, గట్టిగా చెప్పండి, ఆమెను చెప్పండి. అయ్యి బాబోయ్ వీళ్ళని కూడా ఆపాలని 12 మందిని ఆపారు. 12 మంది 120 అయిపోయారు. 123,000 అయిపోయారు. 5,000 అయిపోయారు. అనతి కాలంలో 25,000. నాకు తెలిసి ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు. అందులో సగానికి పైగా అంటే సుమారు 500 కోట్లు ఇది పట్టుకుని అబ్రహాము దేవుని ఆరాధన చేస్తూ బ్రతుకుతున్నారు. అందుకే పౌలు అపోస్తలుడు తిమోతికి ఇలా రాశాడు, తిమోతి, స్వార్థ నిమిత్తం నన్ను సంఖ్యలలో బంధించారు, నిన్ను రేపు బంధిస్తారు, లేకపోతే ఇంకొకరిని బంధిస్తారు, ఈయన బుషిగారిని బంధిస్తారు, అయ్యగారులను బంధిస్తారు. తిమోతి, ఎవరినన్నా ఆపొచ్చు కానీ నేటి వరకు దేవుని వాక్యము బంధించబడి ఉండుట నేను చూసి ఉండలేదు అని రాశాడు. 2వ అధ్యాయం 9వ వచనం. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యుగాలు మారాయి, తరాలు మారాయి, మారదు. ఆపాలని ప్రయత్నం చేశారు, తరం కాదు. ఆమేనండి ఒకసారి గట్టిగా. యేసు ప్రభుని సిలువేసేసాం, బంధించేసాం, పాతేసాం, కుళ్ళిపోతున్నాడు, గెలిచేసాం. వీఆర్ ద విక్టోరియస్. గెలిచాం, మేమే విక్టోరియస్. పాతేసాం, కుళ్ళిపోతున్నాడు, అయిపోయింది అని అనుకున్నాడు. మౌనంగా ఉన్నాడు దేవుడు, ఏం మాట్లాడట్లా, మౌనంగా ఉన్నాడు. చెంపదెబ్బ కొట్టారు, మౌనంగా ఉన్నాడు. ముళ్ళ కిరీటం, మౌనంగా ఉన్నాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు, 18 కుక్కాలు ఇలా లాగుతుంటే దేహం దున్నినట్లుగా మారిపోయి మౌనంగానే ఉన్నాడు. చేతిలో 8 అంగుళాల మేకులు, కాళ్ళల్లో 12 అంగుళాల మేకులు, పక్కలో బల్లెపు పోటు, దిగంబరిగా నిలబెట్టారు. 2 దొంగల మధ్య నిలబెట్టారు. హత్తు అని కాండ్రించి ఊశారు, వస్త్రాన్ని లాగేసుకున్నారు. వాడన్నారు, వీడన్నారు, వంచకుడు అన్నారు, భయంకరంగా మౌనంగానే ఉన్నాడు. తీసుకెళ్లారు, సిలువేశారు. దాహం అడిగితే చేదు చిరకనిచ్చారు. ఆయన ఎముకలు స్థానం తప్పాయట. ఆయన ఎముకలు లెక్క పెట్టుకోగలుగుతున్నాడట. ఆయన నాలుక దవడనంటుకు పోయింది. అంత భయంకరమైన పరిస్థితి. మౌనంగా ఉన్నాడు. వీళ్ళు మాత్రం పండగ చేసుకో, గెలిచాం, వీఆర్ ద విక్టోరియస్, వీఆర్ ద విక్టోరియస్, వీఆర్ ద విక్టోరియస్. మౌనంగా ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం మౌనంగా ఉన్నాడు. రాత్రి మౌనంగా ఉన్నాడు. రోమా సైనికులందరూ పిలాతు 3వ రోజు లేస్తానన్నాడు. శిష్యులు వచ్చి మానయం చేస్తారు, లేచాడని చెప్తారు. ఏం చేయమంట? ఇంకా సైన్యం కావాలి, తీసుకెళ్ళు. ఇంకా కావాలి, తీసుకెళ్ళు. రాజ్యంలో ఉన్న అందరూ కావాలి, తీసుకుపో. ఎంతమంది కావాలంటే అంతమంది. మళ్ళీ ముద్ర వేయాలి, వేసుకో. చైన్లు కావాలి, నీ ఇష్టం. రాయి కావాలి, నీ ఇష్టం. అంతమంది మొత్తం చుట్టేశారు. పరిస్థితి ఏంటనుకుంటున్నారు? ఒకడు లోపలికి వెళ్ళాడు, లోపల నుంచి ఏగా బయటికి రాలేదు, కానీ మౌనంగా ఉన్నాడు. శనివారం పగలం మౌనంగా ఉన్నాడు, శనివారం మధ్యాహ్నం మౌనంగానే ఉన్నాడు. అందరూ అనుకున్నారు మౌనంగా ఉన్నాడు, అయిపోయాడు, కుళ్ళు పట్టుకుపోతున్నాడు, పాతేశాం, మమ్మల్ని దాటిక బయటికి రాలేడు, ముద్రను దాటి బయటికి రాలేడు, ఈ రాయిని దాటి బయటికి రాలేడు. వీఆర్ ద విక్టోరియస్ అన్న కైఫా ఆనందపడిపోతున్నారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆనందపడిపోతున్నారు. ఆపేశాం, లోపలికి వెళ్ళిపోయాడు, కుళ్ళు పట్టుకుపోతున్నాడు, అయిపోయింది, చచ్చిపోయాడు, ఆపేశాం, మనమే గెలిచాం. మౌనంగా ఉన్నాడు. శనివారం సాయంత్రం, శనివారం అర్ధరాత్రి మౌనంగా ఉన్నాడు. వీళ్ళందరూ అనుకున్నారు, తిట్టిన వారు చూస్తున్నారు, కొట్టిన వారు చూస్తున్నారు, చంపిన వారు చూస్తున్నారు. అందరూ చూస్తుండగా, గెలిచామని అనుకున్న వాళ్ళు అందరూ చూస్తుండగా ఎలా లోపలికి వెళ్ళాడు అలాగే దర్జాగా బయటకు వచ్చేసాడు. దేవాది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు నేనేమంటానంటే, ముందు సువార్తికులే రోమా సైనికులు వెళ్ళిపోయారు. పిలాతయ్యా సైన్యం ఇచ్చాగా టెన్షన్ కొన్నారంటే చెమటలు పట్టేస్తున్నాయి చలికాలం. ఏమైందిరా నీకు అర్థం కావట్లేదయ్యా? సైన్యం కావాలా? ఇంకా తీసుకెళ్ళు. ముద్ర కావాలా? సంఖ్యలు కావాలా? ఇంకా పెద్ద రాయేస్తారా? ఏమైందో చెప్పండి, మాట్లాడరేంటి? అంత భయంగా ఉన్నారు, ఏమైంది, ఏం చేశారు అని అనగానే వీళ్ళు మొదలెట్టారు, ఆయన అక్కడ లేడు, ఆయన తాను చెప్పినట్లే లేచి ఉన్నాడు అనేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు అర్థమైంది, రే మనం విక్టోరియస్ అనుకున్నాం, విక్టిమ్స్ అయిపోయాం. గెలిచామనుకున్నాం, నిజంగా ఓడిపోయాం. నిన్నటి దాకా మన అల్లూరు వరకే తెలుసు ఆయన, మన అల్లూరు వాళ్ళకే తెలుసు లోపలికి వెళ్ళి బయటకు వస్తాడని, అల్లూరు వరకే తెలుసు ఆయన సత్యస్వరూపని, అల్లూరు వరకే తెలుసు ఆయన నిజమైన దేవుడని, అల్లూరు వరకే తెలుసు ఆయన ఓటమెరుగని వాడని, అల్లూరు వరకే తెలుసు రోషం కలిగిన వాడని, అల్లూరు వరకే తెలుసు మాట తప్పని వాడని. చచ్చిపోతానని చెప్పాడు, తిరిగి వస్తానని చెప్పాడు, అలాగే చచ్చిపోయాడు. 3వ రోజు కరెక్ట్గా వచ్చాడు. ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన ఎదురు సాగిలి పడిపోబోతుంది. తప్పకుండా ఉండ బాగుండేది. మనమే మోసపోయాం, మోసగాళ్ళే మోసపోయిన రోజు ఆ రోజు. విక్టోరియస్ అనుకున్నా. అందుకో మాట చెప్పనా, ఈ రాత్రి మేము పునరుద్ధానుడైన వాక్యమై ఉన్న యేసుని మాత్రమే ప్రకటించుచున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, మంచిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా,
దేవుని వాక్యం. అందుకే మర్చిపోకండి అన్నాడు. అందుకే వాక్యం ప్రకారం నడవండి అన్నాడు. అందుకే దావీదు పాడుతూ అన్నాడు, నేను అవిటి వాడితో సమానం, ఆయన్ని మర్చిపోతే అన్నాడు. 1960లో 2 గాయకులు ఉండేవారు. వాళ్ళ పేరు బిల్ అండ్ గ్లోరియా. అద్భుతమైన వర్షిప్ లీడర్స్. ఈ పరిచయంలో అవమానాలు తట్టుకోలేక చచ్చిపోదాం, ఎందుకు ఈ బతుకు, ఈ పరిచయం మనం చేయలేం, మన వల్ల కాదు, ఇక ఆగిపోదాం, వద్దు, చచ్చిపోదాం అనుకున్న సమయంలో సడన్గా తల్లి గ్లోరియా గర్భం ధరించింది. అప్పటికే 1960లో గాడ్ ఈజ్ డెడ్, దేవుడు చచ్చిపోయాడనే ఉద్యమం సాగుతుంది అమెరికాలో. డ్రగ్స్ కల్చర్ వచ్చేసింది. ఆ తల్లి ఒకరోజు తన భర్తతో ఇలా అంది, ఇంత భయంకరమైన లోకంలోకి ఇంకొక ప్రాణిని నేను తీసుకురాలేను, ముగ్గురం చచ్చిపోదాం అని. ఆ రాత్రి 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాం, ప్రభువా మాకు ఈ జీవితం వద్దయ్యా, ఈ అవమానాలు తట్టుకోలేం, ఈ పరిచయం నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను, ప్రభువా మమ్మల్ని తీసుకో ప్రభు అని ప్రార్థన చేస్తుంటే పరలోకమందున్న దేవుడు ఆ రాత్రి ఆ 2 మట్టి పాత్రల మీదకి ప్రభావంతో దిగొచ్చేసాడట. తెల్లారు 2 లేచారు, ధైర్యంతో నిలబడి 2 ఒక అద్భుతమైన పాట రాశారు. అమ్మ, ఈస్టర్ రోజు ప్రపంచవ్యాప్తంగా అందరూ ఈ పాట పాడతారు. వాళ్ళు ఇంగ్లీష్లో రాశారు, నేను తెలుగులో చెప్తాను వినండి. గాడ్ సెంట్ హిస్ సన్, దేవుడు తన ఏకైక కుమారుని భూమి మీదకి పంపాడు. దే కాల్డ్ హిమ్ జీసస్. అప్పుడు ఆ ప్రజలందరూ ఆయన్ని యేసయ్య అని పిలిచేవారు. ఇప్పటికీ ఒక సమాధి యెరూషలేములో తెరవబడి ఉంది. ఆ సమాధి ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, ఆయన చనిపోలేదు, సజీవునిగా ఉన్నాడు. ఆ పాట అర్థం, ఆయన మా కుమారుని జీవితాన్ని తన చేతిలో పట్టుకున్నాడు, అందుకే మేము ధైర్యంగా ఉంటాం. ఆయన నిలబడినంత కాలం ప్రజల్ని ప్రేమించాడు, ఉన్నంతకాలం క్షమించాడు, ఆయన నడుచుకుంటూ వెళ్తూ అద్భుతాలు చేశాడు అని మాట్లాడుతూ, బికాజ్ హీ లివ్స్, ఆయన బ్రతికున్నాడు కాబట్టి ఐ కెన్ ఫేస్ టుమారో, మేము రేపటిని ధైర్యంగా ఎదుర్కొంటాము అని రాశాడు. మళ్ళీ చెప్పనా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఈ పాట, బికాజ్ హీ లివ్స్ ఐ కెన్ ఫేస్ టుమారో. ఆయన నేటికి సజీవంగా ఉన్నాడు కాబట్టి మేము రేపటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం. ఆమెను చెప్తారు ఒకసారి గట్టిగా. అమ్మ, మనం ఈరోజు ఉన్నాం, కానీ ఇప్పటికే రేపటి దినం మన కోసం ప్రవేశించాడు. ఆయన మనకు కావలసిన అన్ని అవసరతలు సిద్ధం చేస్తున్నాడు. రేపటి దినం ఈ సభకు కావలసినవన్నీ సిద్ధం చేస్తున్నాడు. దైవజనుల ప్రయాణాన్ని సిద్ధం చేస్తున్నాడు, అన్నిటినీ సిద్ధం చేస్తున్నాడు, వాతావరణాన్ని సిద్ధం చేస్తున్నాడు, సమస్తాన్ని అనుకూలపరుస్తున్నాడు. అందరూ మనం ఈరోజు ఉన్నాం, కానీ రేపటి దినం మనకన్నా మనకు కావలసినవన్నీ సిద్ధం చేయాలి. బికాజ్ he lives I can face tomorrow. ఆయన జీవించున్నాడు కాబట్టి మేము ధైర్యంగా రేపటిని. ఓ పాప అందరికి స్వార్థ ప్రకటిస్తుందంట, అంకుల్ క్రైస్తున్నమ్మండి, అంకుల్ క్రైస్తున్నమ్మండి, అంకుల్ క్రైస్తున్నమ్మండి. ఎవడో వచ్చి మామూలుగా అన్నాడంట, ఊరికే ఎగతాలు చదా, బైబిల్లోనే చాలామంది క్రీస్తులు ఉన్నారు కదా, ఎవరు నమ్మంట అని అనగానే ఆ పాప అందండి, అంకుల్ చాలామంది క్రీస్తులు ఉండొచ్చు అంకుల్, కానీ మరణాన్ని జయించి లేచిన వాడు అక్కడే ఉన్నాడు అంకుల్, ఆయన పేరు నజరేయుడైన, ఆయన్ని నమ్మండి అంకుల్ అన్నాడంట. నేను ఒక మాట చివరికి వెళ్ళిపోతాను, అమ్మా శిష్య గారు ఒక మాట చెప్పనా, మీ మధ్యలో ఆయన ఉన్నాడు. నాన్న మీ మధ్యలో ఆయన ఉన్నాడు. అయ్యగారు మేము మీకు దూరంగా ఉన్నాం, కానీ మీ మధ్యలో ఆయన ఉన్నాడు. అమ్మ మీ మధ్యలో ఆయన ఉన్నాడు. ఎందుకో తెలుసా, మనం ఆరాధిస్తున్న దేవుడు మనకి మధ్యలో ఉండే దేవుడు. ఆయన క్రైస్ట్ సెంటర్డ్. అందుకే పౌలయ్య గారు ఎలా అన్నారు, నేను నేర్పరైన శిల్పకారుని వలె మీకు పునాది వేశాను, దాని మీద చక్కగా కట్టండి. ఆ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే. క్రీస్తనగా ఎవరు? ఆది యందు వాక్యము, నేను వాక్యము దేవుని యొద్ద, వాక్యమే దేవుడే. మేము దేన్ని నిదానించి చూచితమో, దేన్ని మా చేతులారా తాకితమో, దేన్ని చూచి ఆయనే నజరేయుడైన యేసు. ఆ వాక్యాన్ని మర్చిపోవద్దని రాస్తూ, మర్చిపోతే అవిటి వారితో సమానమని పాటలు పాడుకున్నారు మన పితరులు. మన పితరులు పాట పాడుకున్నారు. చివరిలో ముగిస్తూ మళ్ళీ ఇంకో మాట, ఇదే మాట రిపీట్ చేయనా, మీ మధ్యలో ఉన్నాడు ఆయన. అయ్యా మీ మధ్యలో ఉన్నాడు ఆయన, అమ్మ మీ మధ్యలో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ ప్రాంగణం అంతా ఆయన తిరుగుతున్నాడు. నేను ఒక్కడిని అనుకుంటున్నారు మీరు, కాదు, నా ప్రక్కన ఆయన ఉన్నాడు. అన్న ఒక్కడే అనుకుని పక్కన ఆయన ఉన్నాడు, అన్న పక్కన ఆయన ఉన్నారు, అయ్యగారు పక్కన ఆయన ఉన్నాడు, అన్న అక్కడ నేను పక్కన ఆయన ఉన్నాడు, శశి గారు అన్నానా నీ పక్కన ఆయన ఉన్నాడు, తమ్ముడు పైన ఒక్కడే కూర్చున్నాడు అనుకుంటున్నారా, కాదు యేసయ్య ఉన్నాడు పక్కన. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన మధ్యలో ఉండటానికి ఇష్టపడే దేవుడు. ఆమెన్ అన్నారా? బైబిల్లో కూడా ఉన్న మాట, ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని ఆరాధన చేస్తారు వారి వెనక నేను ఉంటాను అన్నాడా? మధ్యలో. ఆమెన్ అంటారు ఒకసారి. అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగి, అపరంజిని పోలిన పాదములు కలిగి, కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకుని సంఘముల మధ్య సంచరించుచున్నాడు. అందుకే చార్లెస్ స్పర్జన్ అనే దైవజనుడు ఇలా మాట్లాడాడు, అమ్మా సేవకులు మేము మీకు దూరంగా ఉంటాం, చూసాను ఎంత దూరం ఉందా, కానీ యేసయ్య మీరు తాకగలిగినంత దగ్గరగా మీ మధ్యలో ఉన్నాడు. మీరు ఆయనతో మాట్లాడవచ్చు,
ఆయన్ని తాకొచ్చు, ఆయన్ని హత్తుకోవచ్చు, ఆయన్ని ముద్దాడవచ్చు, మీ సమస్యలు ఆయనతో చెప్పుకోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు ఆ సమస్యలన్నీ పరిష్కరించి పంపిస్తాడు ఆయన. మీ మధ్యలో ఉన్నాడు ఆయన, మీ ప్రక్కనే నిలబడి ఉన్నాడు ఆయన. ఆమె చెప్తారా? దేవునికి ఒకసారి మంచిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే దైవజనుడు ఎలా అన్నాడు? మేము మినుకుమనే తారలం, కానీ నీతి సూర్యుడు మమ్మల్ని వెలిగిస్తున్నవాడు కూడా మీ మధ్యలోనే ఉన్నాడు అన్నాడు. అక్కడ వరకు చూసుకుంటే మన పునాది, మన ధైర్యం, మన బేస్, మన కేంద్రం దేవుని వాక్యం. ఎక్కడ పుడతానో చెప్పి పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? మధ్య ధర. ధర అంటే భూమి, భూమికి మధ్యలో. ఆయన సిలువ ఎక్కడేశారు? భూమికి మధ్యలో. ఎక్కడ పుడతానో చెప్పి పుట్టాడు. చచ్చిపోతానని చెప్పి చచ్చిపోయాడు. తిరిగి వస్తానని చెప్పి చెప్పాడు. ఆరోహణం అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అతి త్వరలో మరలా తిరిగి రాబోతున్నాను అన్నాడు. ఈసారి వచ్చినప్పుడు అక్కడనే వెళ్ళను, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతాను అని అన్నాడు. మరలా అప్పుడు కూడా మనందరం ఎక్కడ కలుసుకోబోతున్నాం? ఆయన్ని మధ్యాకాశంలోనే కలుసుకో. మన మధ్య పునాది దేవుని వాక్యం, దాని మీద కట్టబడాలి దేవుని వాక్యం. అందుకే ఈ సంవత్సరం ఒక తీర్మానం, దేవుని వాక్యం, దేవుడు ప్రభు కోసం బ్రతుకుదాం. అందుకే జ్ఞాని మాట్లాడుతున్నా, మర్చిపోకండి, విడిచిపెట్టకండి, ఆజ్ఞల్లోనే నడవండి. మీకు దేవుడు కృపిస్తాడు, ఆయుష్ ఇస్తాడు, సంవత్సరాలు ఇస్తాడు. మీకోసం కాదు, ప్రభు కోసం బతుకుతాం. అలాంటి దావీదులు ఉన్నారు ఇక్కడ, అలాంటి యోసేపులు ఉన్నారు ఇక్కడ, అలాంటి యెహోషువలు ఉన్నారు ఇక్కడ, అలాంటి విలియం కేరీలు ఉన్నారు ఇక్కడ. ఎందుకో మీరు చాలా దూరంగా ఉండిపోయారు ప్రభుకి, ఎందుకో సిలువకు దూరంగా ఉండిపోయారు, ఎందుకో ఇంకా బాప్తిస్మాలు తీసుకోవట్లేదు, ఎందుకో ప్రభుని సొంత రక్షకునికి అంగీకరించట్లేదు, ఎందుకో. ఒకవేళ ఈ రాత్రి సభ నీకోసమేనేమో, ఈ కూడికలు నీకోసమేనేమో. ఇప్పుడే ఉన్న పలంగా, సజీవ యాగంగా ఉన్న పలంగా మీ జీవితాన్ని ప్రభుకోండి. ఆయన చేతి పాత్రగా నిలబెట్టుకుంటాడు. నమ్మకంగా నిలబడండి, ఆయన నమ్మకత్వాన్ని మీకు చూపిస్తాడు. ఆయన కోసం ఉంటానని దేవునితో ఒక మాట అండి, మీ మాటను ఒక శాసనంగా స్వీకరిస్తాడు. ఒకటే మాట, ఒకటే తీర్మానం, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా, నేనున్నాను ప్రభువా. ఆ తీర్మానం తీసుకుంటారా? మళ్ళా చెప్తున్నాను, ఇంకా బాప్తిస్మాలు పొందకపోతే సమయం ఉండగానే, మనం నిన్నటి వారం, రేపు ఎలా ఉంటుందో నాకు తెలియదు, మనకు తెలియదు, ఈరోజు అని రక్షణ దినం ఉండగానే ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరించేద్దాం. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు, అతి త్వరలో ప్రభు రాబోతున్నాడు. ఆయన కోసం నిలబడదాం. అందుకే అన్నారుగా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్యల రండి, ఇదే మీకు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఒక్క అవకాశం ఈ ప్రభువా, నీ కోసం బతుకుతాను. ప్రభుని అడుగుతారా? అవకాశం, ఆరోగ్యం ఉంటే మోకరిస్తారా? అవకాశం లేని వారు కుర్చీలో అలాగే కూర్చుని ఉండండి. ఎవ్వరు లేచి నిలబడద్దు, ఎవ్వరు వెళ్ళిపోవద్దు. ఉన్న పలంగా అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభుతో ఒక్క మాట చెప్పండి, నేను నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నేనున్నాను. అవకాశం ఆరోగ్యం ఉంటే, అవకాశం ఆరోగ్యం ఉంటే మోకరించండి, రెండు చేతులు పైకెత్తండి, ప్రభుతో ఒక మాట. ఎవ్వరు లేగొద్దు ప్లీజ్, ఎవ్వరు లేగొద్దు, ఎవ్వరు తిరగొద్దు, ఎవ్వరు లేచి వెళ్ళొద్దు, ఎవ్వరు తిరగొద్దు, ఎవ్వరు లేగొద్దు ప్లీజ్. ఒక్క నిమిషం అందరు కళ్ళు